ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ బాగు చేయడానికి, అందరినీ దేవుళ్ళలో నిలబెట్టుకోవడానికి. ఓకేనా? ఇప్పుడు అబ్రహాంని బాగు చేసుకున్నాడు. నిజంగా అబ్రహాంని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఒక రీజన్ ఉందండి. బలమైన కారణం ఏంటంటే అబ్రహాము దేవుడి మాటకు లోబడే వ్యక్తి. రానగానే వచ్చేసాడండి, వచ్చేసాడు. వస్తాడని దేవుడికి ముందే తెలుసా? తెలుసండి, తెలిసే అడిగాడు. వచ్చేవాడు కనుకే అడిగేవాడు. దేవుడికి భవిష్యత్తు తెలుసు. రాడనుకోండి అబ్రహాం సెలెక్ట్ చేసుకుంటాడా? వదిలేండి, ఇది వేస్ట్ క్యాండిడేట్, ఇది చెప్పినా విందని వదిలేస్తాడు. అంతమంది ఉండగా అబ్రహాంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే అబ్రహాముగా గుణం ఉంది, దేవుడి మాటకు లోబడే గుణం ఉంది. వచ్చాడు అబ్రహాము. రానగానే సొంత దేశాన్ని విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి, ఒక్కడే రాలేదు, మళ్ళీ భార్యను తీసుకుని వెనకాలన్న లోతుని తీసుకుని వచ్చేసాడండి. పాపం అతనికి ఉన్న వస్తువులు, సామాగ్రి, అతని వెనకాల ఉన్న మనుషులను అందరిని వెంట పెట్టుకుని వచ్చేసాడు. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. అబ్రహాము దేవుడు రా అని పిలిచే టైంకి అబ్రహాము వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతానే వయసు, ఇక్కడ విషయం ఉంది, వయసు దగ్గర కూడా విషయం ఉంది. రా అని అబ్రహాముని పిలిచేసరికి అబ్రహాం వయసు ఎంత? 75. రానగానే వచ్చేసాడు, వెళ్ళమంటున్నాడు, ప్రత్యక్షం అవుతున్నాడు, కనబడుతున్నాడు, నీకు తోడుగా ఉంటానంటున్నాడు, వెనకాలే ఉండి నడిపిస్తున్నాడు. అలా నడుచుకుంటూ 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 వెళ్ళిపోతున్నప్పుడు అబ్రహాము అలాగ చక్కగా దేవుడు దీవిస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు. మంద విస్తరించింది, తనతో పాటుగా లోతుకి కూడా మంద విస్తరించింది. ఒకప్పుడు 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక చిన్న గొడవ వచ్చింది. ఎవరెవరికి చెప్పండి నాకు బాగా? అబ్రహాముకి లోతుగా, పశువుల కాపర్లుగా. అబ్రహాం గారు సామరస్యంగా, ఎందుకునైనా గొడవలు పడుతూ ఒక చోట ఉండటం, మరి నీకు కుటుంబం అయింది కదా, నీకు భార్య వచ్చింది కదా, నీకు ఆస్తి వచ్చింది కదా, నువ్వు పక్కకి వెళ్ళిపో అనగానే ఇక పాపం లోతండి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళకూడదు అసలు. నిజానికి ఆ రోజు లోతు అక్కడ వచ్చిన గొడవను సర్దుకుని అక్కడ ఉంటే లోతు జీవితం మరోలా చదువుకునే వాళ్ళం మనం. అబ్రహాం నుంచి లోతు విడిపోయిన తర్వాత కదండి లోతు జీవితం మొత్తం కష్టంలో పడిపోయింది, కుటుంబం అంతా మొత్తం లోకాశంలో పడిపోయింది. అసలే ఇవిడు మంచిది కాదు. అబ్రహాం దగ్గర ఉన్నంత కాలమే అబ్రహాం దగ్గర ఒక ఆవిడ ఉంది, సారా, మంచి ఆవిడ కదండి, ఆవిడ భక్తిపరురాలు. పాపం అబ్రహాం గారిని యజమానుడు అని పిలిచింది, దేవుడికి లోబడే తత్వం ఉంది. అలాంటి వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఈ కుటుంబం మారినప్పుడు దూరం అయిపోతే ఇంకెలాగుంటుంది చెప్పండి ఆవిడ? ఇంకెప్పుడైతే సొదొమ గొమొర్రా పట్టణాలకు వెళ్ళారో ఉన్న భక్తి పోయింది. అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు అబ్రహాం బలిపీఠాలు కట్టడం, బలులు ఇవ్వటం, దేవుడికి ప్రార్థన చేయటం, కాస్త భక్తి అన్న ఉండేది. అబ్రహాం నుంచి లోతు కుటుంబం ఎప్పుడైతే విడిపోయి సొదొమ గొమొర్రాలకు వెళ్ళిపోయిందో భక్తి మొత్తం సన్నగిలిందండి. ఆ పట్టణాలు ఎలాంటివో మీకు తెలియదు కదా. ఎలాగున్నాయి పట్టణాలు? పచ్చి పాపంలో పడ్డారు వెళ్ళి. ఇంక లోతు అక్కడ మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు ఎవరు మనసు నొచ్చుకుందని రాయబడుతుంది బైబిల్లో. లోతు మనసు నొచ్చుకుంది, పిల్లల మనసు నొచ్చుకుందని, లోతు భార్య మనసు నొచ్చుకుందని ఎక్కడైనా ఉందా? అంటే వాళ్ళు నొచ్చుకున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా? అది కదా. లోతు ఒక్కడే నీతిగల తన మనసును నొప్పించుకుంటూ మొరపెట్టాడండి. ఏంటి ప్రభువా? మొరపెట్టాడు లోతు. ఏంటి పట్టణాలు ఏంటి, పాపం ఏంటి, కారణాలు ఏంటి అనగానే తర్వాత జరిగింది మీకు తెలియదు కాదు, అగ్నిగంధకాలు వాళ్ళని చంపేశాయి. ఇది 13వ అధ్యాయంలో అబ్రహాం నుండి లోతు కుటుంబం ఏమైపోతుంది? వేరైపోయిన తర్వాత మరలా అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇస్తానే ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడక నాయనా, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం ఎలాగైపోద్ది అంటే ఇసుక రేణువులు అంత అయిపోతుంది అన్నాడు. ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అలా చదువుకుంటూ వచ్చేసరికి మధ్యలో జరిగింది ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద దాడి జరగటం, లోతు కుటుంబాన్ని అంతా కూడా రాజులు దోచుకుని వెళ్ళిపోవటం. లోతు ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు లోతు దగ్గర పనిచేసేవాడు వచ్చి అబ్రహాంకి చెప్పటం, అబ్రహాం మళ్ళీ యుద్ధానికి వెళ్ళటం. అబ్రహాం తన దగ్గర పెరిగిన 300 మందిని వేసుకుని రాజుల మీద యుద్ధం చేసి ఈ లోతు కుటుంబాన్ని అంతా కాపాడి తిరిగి మళ్ళీ పట్టుకొచ్చి లోతుకి అప్పగిస్తాడు. ఇదంతా కూడా మీకు 14వ అధ్యాయంలో జరుగుతుంది. 14వ అధ్యాయంలో జరిగేది అది. లోతు కుటుంబం దాడికి గురవటం, లోతు కుటుంబాన్ని రక్షించడం అనేది 14వ అధ్యాయంలో జరుగుతుంది. ఓకేనా? ఇక 15వ అధ్యాయానికి వచ్చేసరికి జాగ్రత్తగా ఉండండి. ఇక్కడి నుంచి 15వ అధ్యాయానికి వచ్చేసరికి, ఏడు దేవ నువ్వు సంతానాన్ని ఇస్తానన్నావు, నాకు సంతానం కలగటం లేదని అబ్రహాము కొంచెం బాధపడుతూ ఉంటాడు. లేదనైనా నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానం మళ్ళీ చక్కగా చాలా ఆకాశపు ఆ నక్షత్రాలను చూడు, లెక్క పెట్టలేవు కదా, నీ సంతానం అంత విస్తరిస్తుంది అని ఏమండి వాగ్దానం చెప్తాడు. ఆ సంతానం జాగ్రత్తగా ఉండండి. 15వ అధ్యాయము మీరు చాలా జాగ్రత్త చదువుకోవాలి. అబ్రహాము సంతానానికి భవిష్యత్తులో జరగబోయేది ఒకటి చెప్తాడు. ఇక్కడ కీ పాయింట్ ఒకటి ఉంటుంది 15వ అధ్యాయంలో. అది 13వ వచనం. అది అబ్రహాము నీ కొడుకుని పుట్టిస్తాను. కొడుకు ఎవరు చెప్పండి? అబ్రహాం కొడుకు
ఇస్సాకు. ఇస్సాకు కొడుకు యాకోబు. యాకోబు కొడుకులు 12 మంది ఇశ్రాయేలు. ఇది అంతా కదా అబ్రహాం సంతానం. ఈ సంతానానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తాడు ఇక్కడ. ఎక్కడ? 13వ వచనం చూడండి మీరు. 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎవరిల్లు ఇంతకీ 400 ఏండ్లు? ఎవరిల్లు? ఇశ్రాయేలు. ఈ మాట చెప్తున్నప్పటికి అసలు అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? చూసారా? భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే అబ్రహాంకి చెప్పేశాడు. నీ కొడుకు పుడతాడు ఇస్సాకు, యాకోబు పుడతాడు, యాకోబు నుండి 12 మంది ఇశ్రాయేలు వస్తారు, వాళ్ళు లక్షల మంది సంతానం అయిపోతారు, వాళ్ళు నన్ను మర్చిపోతారు, 400 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఐగుప్తు చెర, ఐగుప్తు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారని ముందే చెప్పేస్తాడండి. అబ్రహాముకి భవిష్యత్తు అంతా చూపించేస్తున్నాడండి దేవుడు. మీకు మాట చెప్పనండి, ఎవడు నిజంగా చెప్తున్నాడు, మీరు నమ్మండి నమ్మకపోండి, మీరు ఎప్పుడు దేవుడితో గడిపితారండి, ఎప్పుడు దేవుడితో ఉంటే లోకపు ఆలోచనలు పాపపు ఆలోచనలు ఏమీ లేకుండా మీరు ఎప్పుడు దేవుడితో గడపండి, మీ భవిష్యత్తు ఎంత బాగుంటుందో దేవుడు మీకు చెప్తాడండి. దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్నారా? జరగబోయే ప్రతి దెబ్బ కూడా చూచాయిగా మీకు చూపిస్తాడు. మీరు కానుకోరు అంతే. భవిష్యత్తులో నీకు దెబ్బ పడబోతుందని ఖచ్చితంగా వాక్యం దగ్గర మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు మీ తలంపుల్లోనో మీకు ఊహల్లోనో దేవుడు ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో దెబ్బ తినబోతున్నారని ముందే చెబుతాడు. అబ్రహాంకి చెప్పిన దేవుడు మనకి చెప్పడా? అబ్రహాముకి భవిష్యత్తు చెప్పిన దేవుడు మనకి భవిష్యత్తు చెప్తాడు. దేంతో చెప్తాడంటే, ఇప్పుడు ఒకప్పుడు డైరెక్ట్గా దూతలు పంపించి మాట్లాడేవాడు, ఇప్పుడు దేంతో చెప్తాడు? వాక్యంతోనే కదండి. మన భక్తి జీవితం బాగోలేదు అనుకో, నువ్వు పాడైపోతున్నావు అని చెప్తాడు, పాడైపోతావు అని చెప్తాడు. అది భవిష్యత్తు కాదా? ఇప్పుడు త్రాగుడు అప్పుడే స్టార్ట్ చేశాడండి, ఒరే తాకరా కొద్ది కాలాన్ని కిడ్నీలు పోతాయిరా, ఇది భవిష్యత్తు కాదేటి? కిడ్నీలు పోతాయి అన్నది భవిష్యత్తా కాదా? భవిష్యత్తే. కానీ భవిష్యత్తుని ఈడు ఎందుకు గుర్తించలేడు? ఆడిగిపోతున్నాయి, ఈడిగిపోతున్నాయి, నీ ముందు నీ పోతాయి చూసుకో, ఆడుకోవడం ఈడుకోవడం నీకెందుకు? అంతే కదండి. ఇలా మీరు బైబిల్లో అబ్రహాముకి దేవుడు భవిష్యత్తు చెప్పేశాడు. నీ పిల్లలు 430 ఏండ్లు చెరలోనికి వెళ్ళపోతారు, జరగబోయే భవిష్యత్తు చెప్పేశాడండి. ఇది 15వ అధ్యాయం. 15వ అధ్యాయం అయిపోయిన తర్వాత 16వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ మరొక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆవిడే హాగరు. ఈవిడికి కంగారు ఆగటం లేదు. పిల్లడు పుడతాడు, నీ సంతానం ఇసుకరేణులాగా అయిపోద్ది, ఆకాశ నక్షత్రాలలాగా అయిపోద్ది అని చెప్పినా ఈవిడ తొందరపడిపోయింది. ఎవరు? శారమ్మ. అదంతా నాకు తెలియదండి, ఇప్పుడు నాకు ఎవరు కావాలి? పిల్లలు కావాలి. ఈ 16వ అధ్యాయం వచ్చేంత వరకు కూడా అబ్రహాం పేరు అబ్రహాం కాదు, అబ్రామ్ అనే ఉంటుంది. కావాలంటే 16వ అధ్యాయం మొదటి చదవండి, ఏమనుంది అక్కడ? ఏమనుంది చెప్పండి అక్కడ. మీరు ఫ్లోలో చదువుకున్నప్పుడు అబ్రహాం అబ్రహాం అనేసి ఉంటారు ఇంతకాలం. అబ్రహాం కాదు అది. 16వ వచనానికి కూడా ఆయన పేరు ఇంకా ఏంటంటే అబ్రాము. అబ్రాము అబ్రాము ఓకేనా? అబ్రాము భార్య అయిన శారా అతనికి పిల్లలకు అనలేదు కనుక ఐగుప్తుకు సంబంధించిన దాసి ఒక ఆవిడ ఉంటే ఆ దాసిని హాగరునిచ్చి ఇతనికి పెళ్లి చేసింది. పెళ్లి చేసేస్తే కొద్ది కాలానికి గర్భవతి అయిపోయింది. ఎవరు? హాగరు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఎంటర్ అయిన హాగరు కొద్ది రోజులకి ఎప్పుడైతే గర్భవతి అయిందో, గర్భవతి అయిన తర్వాత తన యజమానురాలైన శారమ్మను నీచంగా చూడటం స్టార్ట్ చేసింది. ఇప్పుడు నేను అబ్రహాం గారికి ఒకప్పుడు నీకు పని మనిషిని, ఇప్పుడు నీ పని మనిషిని ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని పోస్ట్ పెరిగింది? ఎవరు నేను ఇప్పుడు? అబ్రహాం గారికి భార్యని, పక్కన సీట్లో కూర్చుంటాను. పైపెచ్చు నీకు లేనిది ఒకటి నాకు ఎక్స్ట్రాగా ఉంది. ఇప్పుడు నువ్వు భార్యవే, నేను భార్యనే. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి ఇప్పుడు నాకు? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి, గర్భవతిని. నీవు నా దృష్టికి నీచం, దేవుడు నీకు పిల్లలు ఇవ్వలేదు, నాకు ఇచ్చాడు, నేను గొప్పదాన్ని అని యజమానురాల మీద తిరగబడిపోయింది. ఇసుక అబ్రహాము ఇక్కడ నీతి కలిగినోడండి. అబ్రహాం ఎంత సూపర్ అంటే, మీరు చూడండి, 2 భార్యలు ఉన్నప్పుడు ఒక భార్యకి పిల్లలు పుట్టి ఇంకో భార్యకి పిల్లలు పుట్టలేదు అనుకోండి, ప్రేమ ఎక్కువ ఎవరి మీద ఉంటుంది? పిల్లల్ని కనబోయే భార్య మీద ప్రేమ ఉంటుంది. కానీ అబ్రహాం అలాంటోడు కాదండి. నువ్వు అనవసరంగా నువ్వు అంటగట్టావు దీన్ని, నాకు నీ దాసి నీ చేతిలో ఉన్నది. అక్కడ అబ్రహాం మాట్లాడిన మాట అండి, నా భార్య నీ చేతిలో ఉన్నది అండు. చూసారా? నువ్వు ఇచ్చావు తప్ప, నువ్వు ఇచ్చావని చేసుకున్నాను తప్ప, నీ దాసి నీ చేతిలో ఉంది, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నాడు.
6వ వచనం చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్లు దానిని చేయమని శారైతో చెప్పాను. భార్య పోస్ట్ భార్యకే ఉంచడండి. అబ్రహాం సూపర్ కదా. ఇలాంటి భర్తలు ఇప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి. నిజంగా వీళ్ళు ఊరకనే భక్తులు అవ్వలేదండి, వీళ్ళు ఊరకనే నీతిమంతులు అవ్వలేదు. నీతిమంతుడు అంటే అతనిలో ఏముంటుంది? నీతి తప్పరాళ్ళు. ఎప్పుడు నీతి తప్పరాళ్ళు, లోక సంబంధమైన తుచ్చమైన కోరికలకి నీతి తప్పలేదు అబ్రహాం. నువ్వు భార్యవే, ఆవిడ దాసే, ఆవిడ నిన్ను హింసిస్తుందని నాకు కంప్లైంట్ ఇస్తావేంటి? నీ దాసు కదా, నువ్వేం చేస్తావో చెయ్యి అన్నాడు. తర్వాత మీకు తెలియదు కదా, ఏమంటే సారం చలరేగిపోయిందిగా. సారాయి దాన్ని శ్రమ పెట్టినందున అది చూసారంటే పారిపోయింది. దేవుడు సమాధానించాడు. ఎందుకు అలా పారిపోతావు? అది దైవ కుటుంబం. అబ్రహాము నాకు తోడుగా ఉన్న ప్రవక్తకి భార్య అయ్యావు, దాసివయ్యి ఉంటూ కూడా అది భాగ్యం కదా. ఎందుకు ఆవిడతో గొడవ వేసుకుని పోతున్నావు? నా మాట విను, నాశనం అయిపోద్ది నీ జీవితం, తిరిగిల్లని చెప్పాడు. ఎవరు? దేవుడు చెప్పినప్పుడు తిరిగి వెళ్తుందండి. తర్వాత ఏమంటే మొత్తం మీద డెలివరీ అయిపోయింది. ఒకడు వచ్చాడు, ఇస్మాయిల్. తర్వాత మరలా కొద్ది కాలానికి శారమ్మని దేవుడు కనుకరించాడు. శారమ్మ గర్భాన్ని ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత వీడు పెద్దోడయ్యాడు. అప్పటికే ఎవరు? ఇస్మాయిల్. ఇస్సాకు పాలు విడిచిన దినాన్న ఒక మంచి విందు చేస్తున్నాడు అబ్రహాము. ఆ విందులో ఇస్మాయిల్ మళ్ళీ ఇస్సాకుని ఏడిపిస్తున్నాడు. తల్లేమో తల్లిని ఏడిపించింది, కొడుకేమో కొడుకుని ఏడిపించింది. పెద్ద గొడవండి ఈవిడ. మళ్ళా శారా మొదలెట్టింది. అందుకే చెప్పాడండి దేవుడు, ఒక్క పెళ్లి చేసుకోండి ఆయన సుఖంగా ఉంటారండి. మళ్ళా గొడవ. ఇదిగో ఇస్మాయిలు ఇస్సాకును ఏడిపిస్తున్నాడు అంటే, నీ చేతిలో ఉందమ్మా, నువ్వేం చేస్తావు చెయ్యి, నన్ను ఈ బాధలు పెట్టగానే. ఇంకోసారి చెప్పాను నేను, అబ్రహాము కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్య వెనకాల ఎవరుంటున్నారు? దేవుడు. శారాయి మాటే విను, వాడిని వాడి తల్లిని ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళగొట్టేసేయంటే, ఇస్సాకు అక్కడ జరిగిన ఆ గొడవ వలన ఇస్మాయిలు హాగరు అక్కడి నుంచి ఏం చేయరు? పారిపోయారు. దేవుడు అబ్రహాంకి అన్నాడు కదా, కనుకరించి అరణ్యంలో నీళ్లు లేకుండా చోట పడి ఉంటే దేవుడే నీళ్ళిచ్చి ఆమెను ఆమె సంతానాన్ని మళ్ళీ తిరిగి బ్రతికించాడు. అబ్రహాంతో చెప్తాడు, నువ్వు పంపిస్తున్నావు కదా, నువ్వేం ఫీల్ అవ్వకు అబ్రహాము, ఎలాగో శారమ్మ తొందరపడిన నీ కొడుకే కదా, నీ కొడుకు కనుక జాలితో వాడు నేను కాపాడుకుంటాను, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు, మీ మధ్యలో గొడవలొద్దు, మీరు హ్యాపీగా ఉండండి, ఇస్సాకుని చూసుకోండి, ఈయన నాకు అప్పగించండి అని తీసుకున్నాడు. ఆయన బ్రతికించాడు. అరణ్యంలో పెరిగాడు అండి, వాడు అడవిలో పెరిగాడు. అలాగా ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయింది, అదొక జాతి. ఇప్పుడు ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఎంటర్ అయ్యారు ఇక్కడ అంటే ఇస్సాకు అండి. వాగ్దాన పుత్రుడుగా దేవుడు ఈ లోకంలో ఉన్న వంశావళులన్నింటినీ ఆశీర్వదిస్తాను అనడానికి వాగ్దాన పుత్రుడిగా వచ్చిన వాడే ఇస్సాకు. 17వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా అబ్రహాము ఈ 17వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పటికండి 99 ఏండ్ల గలవాడు అని ఉండొచ్చు చూడండి. అంటే ఈలోపు అబ్రహాంకి ఏం జరిగిందంటే పరీక్ష. నిలబడడా, విశ్వాసంలో ఉండడా. పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఏమండి, తర్వాత ఇక్కడే సున్నతి కార్యక్రమం అనేది ఏర్పడుతుంది. 17వ అధ్యాయంలో సున్నతి స్టార్ట్ అయింది. చాలామంది నిర్గమకాండంలో ఇశ్రాయేలుకి ఇచ్చారు సున్నతి అనుకుంటారు, చాలామంది తెలియదు. ఇది సున్నతి ప్రారంభమైంది ఎక్కడ అంటే అబ్రహాము దగ్గర 17వ అధ్యాయంలో. చాలా క్షుణ్ణంగా చదువుకోవాలండి ఈ అధ్యాయాలన్నీ, ఇవన్నీ తెలియాలంటే. సున్నతి అనేది అబ్రహాం దగ్గర ప్రారంభమైంది. అబ్రహాము సున్నతి నువ్వు చేయించుకోవాలన్న నిబంధన, ఆజ్ఞ అబ్రహాం దగ్గర వచ్చింది, ఇశ్రాయేల్ దగ్గర కాదు. ఇప్పుడు ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్ క్యారెక్టర్ ఎవరు ఎంటర్ అయ్యారు ఇక్కడ అంటే ఇస్సాకు అండి. వాగ్దాన పుత్రుడుగా దేవుడు ఈ లోకంలో ఉన్న వంశావళులన్నింటినీ ఆశీర్వదిస్తాను అనడానికి వాగ్దాన పుత్రుడిగా వచ్చిన వాడే ఇస్సాకు. 17వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. కరెక్ట్గా అబ్రహాము ఈ 17వ అధ్యాయం మనం చదువుకుంటున్నప్పటికండి 99 ఏండ్ల గలవాడు అని ఉండొచ్చు చూడండి. అంటే ఈలోపు అబ్రహాంకి ఏం జరిగిందంటే పరీక్ష. నిలబడడా, విశ్వాసంలో ఉండడా. పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఏమండి, 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే అబ్రహాం వయసు ఎంత ఇప్పటికి? బయలుదేరినప్పుడు ఎంత చెప్పండి? 70. ఇక్కడికి వచ్చేసరికి ఎంత? మధ్యలో ప్రయాణ కాలం ఎంత? 25 వేసుకోండి. వాగ్దానం ఎప్పుడు చేశాడు కొడుకునిస్తానని? 75లో, 76లో, 77లో వాగ్దానం ఇచ్చాడు. కొడుకు ఎప్పుడు వచ్చాడు?
24 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మీకు దేవుడు ఏదైనా మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు 24 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు అనుకోండి, చేసిన ప్రార్థన గుర్తెట్టుకుంటారా? మనకి ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు అయిపోవాలి కార్యం. ఉద్యోగం ఏమని దేవుడిని ఎంతకాలం నుంచి అడుగుతున్నాను అన్న, ఇవ్వలేదు. ఎంతకాలం అయింది బాబు అంటే 6 నెలల నుంచి అన్న అంటాడు. ఎంతకాలం అట? అబ్రహాం ఎంతకాలం ఎదురు చూశాడు వాగ్దానం కోసం? 24 సంవత్సరాలు. అంతే కదండి. దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు సరైన సమయం సరైనది ఇస్తాడు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. మేము మళ్ళీ చెప్తున్నానండి, మీరు బాగా ధ్యానించండి దేవుడు మనసు. మీరు ఏదో అడుగుతారు కదా, దేవా నన్ను అది చేయి, ఇది చేయి, నన్ను అది చేస్తాను, ఇది చేస్తానని. మీరు తొందరపడి మీరు ఏదో అయిపోవాలి, ఏదో చేయాలంటే అవదండి. ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి సమయం, ప్రతి ప్రయత్నమునకును సమయం కలదు అంటాడు. అంటే ఏ టైంలో ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. అప్పుడే అది సజావుగా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుంది. దేవుడు నిజంగా వాగ్దానం ఇస్తానన్న 25 సంవత్సరాలకి ఇచ్చాడండి కొడుకుని. అంటే ఈలోపు అబ్రహాంకి ఏం జరిగిందంటే పరీక్ష. నిలబడతాడా, నిలబడడా? విశ్వాసంలో ఉంటాడా, ఉండడా? పరీక్షలో అబ్రహాము గెలిచాడు. ఏమండి, చాలా క్షుణ్ణంగా చదువుకోవాలండి అధ్యాయాలన్నీ, ఇవన్నీ తెలియాలంటే. సున్నతి అనేది అబ్రహాం దగ్గర ప్రారంభమైంది. అబ్రహాము సున్నతి నువ్వు చేయించుకోవాలన్న నిబంధన, ఆజ్ఞ అబ్రహాం దగ్గర వచ్చింది, ఇశ్రాయేల్ దగ్గర కాదు. అందుకే మీరు ఇలా అధ్యాయం ఇలా తిప్పేసరికి ఒకే రోజు సున్నతి చేయించుకుంటారండి. ఎక్కడ? 24 వచ్చిన చూడండి. 24 అబ్రాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లు గలవాడు. అతని కుమారుడైన ఇస్మాయేలు గోప్యాంగ చర్మం సున్నతి చేయనప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇస్మాయేలును సున్నతి పొందిరి. చూసారా, వీళ్ళిద్దరికి సున్నతి ఒకే రోజు జరిగింది. సున్నతి కార్యక్రమం అక్కడ స్టార్ట్ అయింది అబ్రహాం దగ్గర. ఓకే, అది 17వ అధ్యాయం అయిపోయింది. ఇక 18వ అధ్యాయానికి వచ్చేసరికి దేవదూతలు రావటం. సొదొమ గొమొర్రాలకు అప్పటికే వెళ్ళిపోయాడు కదండి ఎవరు? లోతు. అక్కడ మొరపెడుతున్నాడు, ఈ పట్టణాలన్నీ నాశనం అయిపోయారని. ఆ పట్టణాలు నాశనం చేయడానికి దేవదూతలు వచ్చారు, 3. ఓకేనా? ఆ దేవదూతలు వచ్చి అబ్రహాం కనపడటం, జరగబోయేదంతా కాల్చేస్తున్నాను పట్టణాలని చెప్పటం. అబ్రహాము వేడుకుంటాడు, 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడతారా, 30 మంది ఉంటే కాపాడతారా? అబ్రహాము మొరపెడతాడు, తెలుసు కదా కాపాడమని. అదంతా ఈ 18వ అధ్యాయంలో జరుగుతుంది. ఈ 18వ అధ్యాయంలో జరిగిన తర్వాత ఏమంటే నిజంగా మీరు అలా చదువుకుంటూ వచ్చేస్తే అక్కడ నీతిమంతుల కోసం మొరపెడతాడు. 40 మంది ఉంటే కాపాడతావా, అక్కడ 30 మంది ఉంటే కాపాడతావా? ఒకసారి తెగించి అడుగుతున్నాను ప్రభువా, మరి అక్కడ ఒకవేళ 20 మందే ఉంటారేమో కాపాడతావా, లేదా అక్కడ ఒక 10 మందే ఉంటారేమో కాపాడతావా అని చివరికి బేరాలు ఆడుకుంటూ వస్తాడు. ఎవరు? అబ్రహాం. ఎందుకంటే ఆ పట్టణం నాశనం అవ్వకూడదన్న ఆశతో. అలాగే చివరికి దేవుడు ఉంటే కాపాడుతాను అంటాడు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి వచ్చేసాయి. ఎవరు? దేవదూతలు. దేవదూతలు నాశనం చేయడానికి వస్తే ఈ కామపిచ్చోళ్ళు అందరూ ఉన్నారు కదా అక్కడ. ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న ప్రజలు. లోతింటికి వెళ్ళగానే నాశనం చేయడానికి వాళ్ళు వస్తే వీళ్ళు లోతింటి మీదకి వచ్చి ఏమడుగుతారు? మీ లోపలికి ఎవరో కొత్తగా 2 మనుషులు వచ్చారు, వాళ్ళ మా ఇంటికి పంపండి, మేము వాళ్ళని కూడాలి. చూసారు ఎంత దారుణమైన పట్టణాలు చూసారండి ఇవి. అలా సొదొమ గొమొర్రా పట్టణాలు అనేవి నాశనం అయిపోవటం అనేది 19వ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే జరుగుతుంది. ఇంకా తర్వాత లోతు కుటుంబం ఒకటే కాపాడబట్టం. లోతు భార్య ఉపస్థాపం అయిపోయింది, తెలుసు కదా. వెనక తిరిగి చూడొద్దు అన్నట్టు తిరిగి చూసింది, లోతు భార్య చచ్చిపోయింది. ఆ దగ్గరగా ఒక కాపురం పెట్టారు. అక్కడ ద్రాక్ష రసం తాగి మరలా లోతు ఏమైపోయాడంటే మత్తుడిగా పడున్నాడు. మత్తుడిగా పడున్నప్పుడు లోతు కుమార్తెలు పాపం చేస్తారు. ఇక్కడే ఇదే అధ్యాయంలో. తండ్రి మత్తులో ఉన్నప్పుడు లోకమందు మాకు ఏ పురుషుడు లేడు కనుక మేము తండ్రితో పోయి పిల్లలు కంటామని వాళ్ళ దుర్మార్గురాలు. ఎందుకంటే ఈ బుద్ధులన్నీ ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ బతికింది, ఎక్కడ ఇల్లు? సొదొమ గొమొర్రాలో. అక్కడికి వరస వాయి ఏముంది? అది వ్యభిచార పట్టణంలో పెరిగారు. ఇక తండ్రి లేదు, తల్లి లేదు. ఆ ఆలోచనతో పోయారు తండ్రి దగ్గరికి. అసలు వీళ్ళు ఎంత భయంకరమైన మాట మాట్లాడతారంటే లోకమందు కూడుటకు మాకు పురుషుడే లేరు అంటారు. ఏమంటే ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలే నాశనం అయ్యాయి. మిగతా పురుషులందరూ ఉన్నారా లేదా? పక్క ఊర్లో ఉన్నారు. అలాంటి బుద్ధులతో తప్పు చేస్తారు తండ్రితో వీళ్ళు. అక్కడి నుంచి సంతానం పుట్టడం, వీళ్ళు భయంకరమైన క్రూరమైన జాతి ఒకటి పుడుతుంది ఇక్కడ. మోయాబీలు, అమ్మోనీయులు. ఎవరు వీళ్ళిద్దరు? పుట్టిన వాళ్ళు ఎవరో తెలుసండి? లోతు కుమార్తెలు తప్పు చేయటం వల్ల వచ్చిన ఇదో జాతి. మళ్ళీ అమ్మోనీయులు, మోయాబీలు, లోతు కుమార్తెల సంతానం అండి వీళ్ళందరూ. 37వ వచనం 38వ వచనంలో ఉంటది ఇది. 37వ వచనమా?
37వ వచనం. వారిలో పెద్దది కుమారుని కని వారికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూల పురుషుడు. మీరు ఎక్కడ నిర్గమకాండం లేవికాండం చదువుకున్నప్పుడు ఆ అమ్మోనీయులు మోయాబీయులు అని చదువుతారు కదా, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటారు మీరు? వీళ్ళు ఎవరో కాదు, వీళ్ళు ఎవరు? లోతు కుమార్తెలు తప్పు చేయడం వలన పుట్టిన సంతానం. తర్వాత వచ్చిన చూడండి 38. చిన్నది కుమారుని కూని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమ్మోనీయులకు. చూసారా, ఈ రెండు జాతులు వీళ్ళ నుంచి వచ్చాయి. ఇస్మాయిల్ జాతి ఎవరి నుంచి వచ్చింది? ఆగరు నుంచి వచ్చింది. ఓకేనా, ఈ జాతులు మీకు తర్వాత కనపడతా ఉంటాయి. అప్పుడు ఎవరో అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వీళ్ళ మూలాలు చెప్పుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఇక్కడతో 19వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు నెమ్మదిగా 20వ అధ్యాయానికి వచ్చాం. ఓకేనా, 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, అబ్రహాం ఇక ప్రయాణాలు చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు. ఏమంటే నిజంగా ఇస్సాకు పుట్టడం అంతా జరుగుతుంది. 17వ వచనానికి వచ్చేసరికి ఇస్సాకు పుట్టేశాడు. ఇస్సాకు పుట్టేసిన తర్వాత విందు చేయించడం, ఇస్సాకు పుట్టిన సందర్భంలో విందు చేయిస్తాడు. 21వ అధ్యాయానికి వచ్చేసరికి 20వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టడం జరిగింది. 21కి వచ్చేసరికి అతడు విందు చేయిస్తున్నాడు ఇస్సాకు పుట్టినందుకు. ఎవరు? అబ్రహాము. ఈ విందులోనే ఇందాక గొడవ జరిగిందని చెప్పాను కదా, గొడవ అంతా జరుగుతుంది. పాలు విడిచిపెట్టాడు, తర్వాత గొడవ జరిగింది, ఇస్సాకు వలన అయిందని సంతానం అనబడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు గెంటి వేయబట్టం, ఇదంతా కూడా జరిగిపోయింది. ఇలాగా ఈ 21వ అధ్యాయం అంతా మీరు చదివినప్పుడు విందు జరగటం, వాళ్ళకి గెంటి వేయబట్టం, ఇదంతా కూడా మీకు జరిగిపోతుంది. ఈ ఐగుప్తు నుంచి వచ్చిన ఒక స్త్రీ, వీళ్ళు పారిపోయారు కదండి. ఎవరు? హాగరు, ఇస్మాయిల్ పారిపోయారు కదా. కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు నిజంగా హాగరు ఏ దేశానికి సంబంధించిన దాసి చెప్పండి? ఐగుప్తు దేశానికి సంబంధించిన దాసి కదా. కొడుక్కి సంబంధం కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది అనుకుంటారు మళ్ళీ? బాబ్బా, పుట్టింటి మమకారం మర్చిపోలేకపోయింది. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళి ఏమంటే మరి ఎంత కాకపోయినా మీ కొడుకు కదా, వాడు పెరిగాడు, పెద్దోడయ్యాడు, అబ్రహాం గారు ఏదైనా మంచి పిల్ల ఇవ్వండి, వీడికి పెళ్లి చేద్దాం, ఎవరు మీరు అలా భక్తిలో పెంచుదాం వీడు అని అస్సలు ఈ థాటే లేదండి. అమ్మన్నప్పుడు పోయింది. కొడుకు పెద్దోడైనప్పుడు తిరిగి వెళ్ళొచ్చు కదా, పెద్దోడయ్యాడండి పెళ్లి చేయాలనుకుంటాను అబ్రహాం అడగవచ్చు కదా. అడిగిందా? అడగలేదు. మీరు 21వ వచనం చదవండి. 21వ అధ్యాయం 21. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశాను. బాబ్బా, ఎక్కడి నుంచి తెచ్చింది? వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పండి? వాళ్ళు ఐగుప్తులు అంతా ఎలాగున్నారు? పాపాలు కదండి, భయంకరమైన విగ్రహారాధన కదండి. అక్కడి నుంచి కోడలు తెచ్చుకుందని. అబ్రహాం ఇంటి దగ్గర ఉన్నంత కాలం హాగరులో ఏమైనా భక్తి కానీ దేవుడి పైన భయం కానీ ఏర్పడిందంటే ఏమీ లేదండి. ఇది 21వ అధ్యాయానికి వెళ్ళేసరికి ఇక అలాగ వాడు పెరగటం, వాడి నుంచి సంతానం రావటం, ఇదంతా కిందకి చూస్తాం మనం. అలా 22కి వచ్చేసరికి మెయిన్ ఘట్టం ఒకటి ఉంటుంది. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాలనుకున్నాడు. 100 ఏళ్లకు పుట్టిన ఒకగానొక కొడుకు. ఎవరు? ఇస్సాకును బలిస్తావా, నీ కొడుకును బలిస్తావా అని అడుగుతాడు. సందర్భం తెలుసు కదా మీ అందరికీ. బలిస్తావా అన్నాడు. ఇంకా వెనుదిరకకు బలిస్తాను అన్నాడు. 3 రోజుల ప్రయాణం, కొండెక్కిపోయి కొండ మీద బలివ్వాలన్నాడు. ఏడ్చుకుంటూ ఎవరితోనూ చెప్పకుండా కట్టెలు పట్టుకుని ఏమండి నిజంగా పాపం కొడుకుని ఇస్సాకుని తీసుకుని బలివ్వడానికి వెళ్ళిపోతున్నాడు 22వ అధ్యాయంలో. అలా వెళ్ళిపోతూ మధ్యలో నుండి నిజంగా ముసలి ప్రాయంలో కొడుకును బలివ్వడానికి 3 రోజులు ప్రయాణం చేయటం అంటే మీరు నిజంగా ఆలోచించండి. ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే అసలు నిలబడతాం దేవుళ్ళో? ఇంతటి శ్రమ మనకు వస్తే ఇచ్చిన దేవుడే కొడుకుని తీసుకున్నాడు అనుకోండి, అసలు నిలబడతామా? ఇదేం దేవుడు అండి బాబు, అందుకే చెప్పారు మా వాళ్ళు వెళ్ళొద్దని. వెనక్కి వెళ్ళిపోమా, మన బ్యాక్కి వెళ్ళిపోద్దాం అన్నది. వెనక్కి వెళ్ళిపోయి నిజంగా అక్కడ ఉండిపోతే బాగున్నామో, అనవసరంగా దేవుడు నమ్మొచ్చాను. లేకలాగా ఒక్కడు పుట్టాడు, ఇంకొకడు పుట్టాడు, ఆడే మధ్యలో పోయాడు అడవిలోకి. ఎవరు? ఇస్మాయిల్. లేకలేక ఒకడు ఉన్నాడండి, ఈయన మళ్ళీ బలిచ్చేయమంటున్నాడు. ఇదేం దేవుడు అండి అన్నాడా? ఏమంటే ఒకటేనండి. చాలామంది భక్తిలో నుంచి పడిపోయే వాళ్ళు ఎక్కడ పడిపోతారంటే దేవుడు ఉద్దేశాలు, దేవుడు ఆలోచనలు గ్రహించలేక పడిపోతారండి. దేవుడు వాళ్ళకి కొన్ని సమయాల్లో పరీక్ష కాలం పెడతాడు. పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష కాలంలో నువ్వు నిలబడాలి తప్ప నిలబడకుండా పడిపోయామా జీవితం అంతా కూడా దెబ్బతినేస్తుంది. కనుక దేవుని పిల్లలారా, అబ్రహాము ఇక్కడ పరిశోధనకు నిలబడ్డాడు, దేవుడిని గెలిపించాడు. దేవుడి దగ్గర గొప్ప వ్యక్తిగా, విశ్వాసులకు తండ్రిగా ఏమంటే ఒక మంచి పేరును సంపాదించింది అబ్రహాం ఇక్కడే. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అనుకున్నాడట. మనసులో ఏమనుకున్నాడో ఇక్కడ ఉండదు, మళ్ళీ ఎక్కడ ఉంటుంది అది? కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అబ్రహాం ఆ సిచ్యువేషన్లో మనసులో ఏమనుకుంటున్నాడో కొత్త నిబంధనలో
హెబ్రీ పత్రికలో చెప్పాడు. మీరు కొన్ని కొన్ని సంఘటనలు గమనిస్తారో లేదో జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో ఇప్పుడు నేను చెప్తాను కదండి, ధర్మశాస్త్రం 5 కాండాలు. ఈ 5 కాండాల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఇక్కడ ఉండవు. కొత్త నిబంధనలో మళ్ళీ దేవుడు చెప్తా ఉంటాడు. అసలు లోతు తన నీతి గల మనసును నొప్పించుకున్నాడని పాత నిబంధనలు ఎక్కడైనా ఉంటుంది మీకు? లోతు సందర్భం చదవండి, ఎక్కడైనా దాన్ని బాధపడుతున్నట్టుగా ఉంటుందా? ఉండదు. అది ఎక్కడ ఉంటుంది? కొత్త నిబంధనలో ఉంటుంది. లూకాసు వార్తలో ధనవంతుడు లాజరు మనకు కనబడతాడు. అది ఎక్కడైనా మీకు పాత నిబంధనలో కనబడిందా? కనబడదు. కానీ వాళ్ళు ఏ కాలానికి చెందిన వాళ్ళు తెలుసా? ఇశ్రాయేలు కాలానికి చెందిన వాళ్ళే. కానీ వాళ్ళు ఎక్కడైనా కనబడ్డారు? ఇక్కడ కనబడరు. ఇలాంటి సంఘటనలు మీకు పాత నిబంధనలో కనబడని కొత్త నిబంధనలో చాలా రివీల్ అవుతూ ఉంటాయి. ఎంబ్రే అనేవారు మోషే మీద తిరగబడ్డారని ఉంటుంది. ఎక్కడ? కొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఎక్కడ కనబడ్డారు చెప్పండి వాళ్ళు నాకు. ఇవన్నీ చూస్తేనండి మీరు చాలా డెప్త్లో చదివేవండి చెప్పాలనుకున్నప్పుడు. అసలు పాత నిబంధనలో జరిగినవి కొన్ని కొత్త నిబంధనలు చెప్తూ ఉంటాడు, అవి పాత నిబంధనలు కనబడవు. అంటే ఇప్పుడు మీకు మాట చెప్పరండి, ఇందులో చాలా దేవుడు విడిచిపెట్టినవి అక్కడక్కడ రివీల్ చేశాడంటే ఇక్కడ ఇంకా జరిగిన సంఘటనలు చాలా ఉంటాయో ఉండవా? ఇవన్నీ మనకి ఇప్పుడు అర్థమవుతాయి చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ విషయాలన్నీ ఓపెన్ అయ్యేది ఎక్కడ అనుకుంటున్నారు? జయించువాడు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఏంటి చెప్పండి ఆ జీవవృక్ష ఫలాలు? జీవాన్నిచ్చే వృక్ష ఫలాలు ఏంటి? నా వాక్యమే నీకు జీవం. వాక్యమేనండి. వాక్యంలో మనకి అర్థం కాని చాలా సంగతులు అక్కడ అర్థమవుతాయి. మీకు ఇంకో విషయం చెప్పరా పోనీ మీకు సింపుల్గా అర్థం అవడానికి. బైబిల్లో పాత నిబంధనలో చాలా చోట్ల భక్తులకి భార్యలు ఉంటారండి. భార్య అంటాడు తప్ప ఆవిడ పేరు చెప్పడం. లోతు భార్య పేరేంటో చెప్పండి ఎవరైనా తెలుసా? యోబు భార్య పేరు చెప్పండి. కయ్యూను భార్య పేరు చెప్పండి. యెఫ్తా కుమార్తె ఉంది పేరు చెప్పండి. పోనీ వాళ్ళకి పేర్లు ఉంటాయా ఉండవా? ఉంటాయా? ఉంటాయి. పేరు అవసరం లేదు. ఏమవసరం? బ్రతుకు అవసరం అని బ్రతుకు మాత్రం రాయించాడు. లేదు ప్రభా, కయ్యూను గారి క్యారెక్టర్, కయ్యూను భార్య గురించి మొత్తం డేటా నాకు కావాలి. ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటుంది? అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు పరదేశంలో ఇవన్నీ ఎలా ఓపెన్ అవుతాయి ఎప్పుడైనా ఆలోచించారో లోతుగా? మీరు పరదేశకు వస్తే జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అన్నాడు కదా, అసలు పరదేశంలో ఈ రహస్యాలన్నీ ఎలా ఓపెన్ అవుతాయి? దావీదు యుద్ధాలు ఎలా చేశాడు? ఇవన్నీ ఎవరు చెప్పాలి? వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారండి? పరదేశంలో. మీకు మాట చెప్పనండి, అసలు ఈ లోకానికి సూపర్ స్టార్స్ ఎవరంటే లోకంలో నీతిగా న్యాయంగా బ్రతికి పరదేశకి వెళ్ళిపోయిన వాళ్ళే సూపర్ స్టార్స్ అండి. ఏ సంగతి కావాలన్నా మీకు ఎవరి దగ్గర దొరికితే చెప్పండి, పరదేశంలో ఉన్న నీతిమంతుల దగ్గర. పోని వాళ్ళు కూడా చెప్పలేదు అనుకోండి, దేవుడి దగ్గర డేటా ఉందా లేదా? ఆది కాండంలో ఏం జరిగిందో మొత్తం డేటా ఇక్కడ నిర్గమకాండంలో పుట్టిన మోషేకు దేవుడు చెప్పాడంటే దేవుడికి మనం ఇష్టం అయిపోయి, దేవా కొంచెం మరి డేటా మాకు దొరకటం లేదు మీరు ఇవ్వండి అంటే అక్కడ షో చేస్తాడే. ఈడ మొత్తం విత్ వీడియోతో షో ఉంటుంది ఆయన దగ్గర. ఎందుకు? భూమి మీద ఉండగానే చెప్పాడు, ఈ భూమిలో ఉన్న సమస్తం కూడా మీ మీద ఏం తయారు చేస్తున్నాయి? సాక్ష్యాలు. రాయి సాక్ష్యం తయారు చేస్తుంది, చెట్టు సాక్ష్యం రెడీ చేస్తుంది. ఇవన్నీ పెద్ద పెద్ద మెమొరీస్ అండి, పెద్ద పెద్ద డేటాలు. ఇవన్నీ కలెక్ట్ చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాడు. ఏ క్యారెక్టర్కి సంబంధించిన వీడియో ఏమన్నా వేస్తాడు ఈడ? వేస్తాడు. అంటే బైబిల్లో మనకు అంత చిక్కని సంగతులని ఎక్కడ అర్థమవుతాయి చెప్పండి? ఇప్పుడు పరదేశు. ఓకేనా? ఇక్కడ మనం 22వ అధ్యాయం అయిపోయింది. సంతానాన్ని బలిస్తాను అంటాడు, అన్నట్టుగానే బలిచ్చేశాడు. ఎవడ బలి వద్దన్నాడు, తిరిగి నిలబెట్టాడు, ఆశీర్వదించాడు. 23వ అధ్యాయానికి వచ్చేసరికి శారా చచ్చిపోయిందండి. 23వ అధ్యాయానికి వచ్చేసరికి ఎవరు చచ్చిపోయారు? శారా 127 127 సంవత్సరాలు బ్రతుకుతుందండి. 127 సంవత్సరాలు చదివి పాపం 23వ అధ్యాయంలో శారమ్మ గారు చచ్చిపోతారు. ఓకేనా? శారమ్మ చనిపోయిన తర్వాత అబ్రహాం కూడా బాగా కృంగిపోతాడు. భార్య మృతి పొందిందని ఒక శ్మశాన భూమి కొంటాడు, అక్కడ పాతేస్తాడు. మక్ఫేలా గుహం, ఆ గుహం కొనేసి అక్కడ ఆవిడని పాతి పెడతాడు. చాలా బాధపడతాడు అబ్రహాము. నిజంగా చాలా కృంగిపోతాడు అబ్రహాం. 23వ అధ్యాయంలో ఆవిడ చచ్చిపోవటం, ఆవిడని పాతేయటం, ఇదంతా కూడా అబ్రహాము చేయటం అనేది మనకి 23వ అధ్యాయంలో జరుగుతుందండి. ఓ పొలం కొంటాం, ఇక్కడ నా భార్య నేను మేమందరం ఇక్కడే పడుకోవాలి, నా పిల్లలందరూ కూడా ఇక్కడే సమాధి అయిపోవాలని అబ్రహాం గారు కోరుకోవటం
23వ అధ్యాయంలో అంతా సరిపోద్ది. అంటే 23వ అధ్యాయం అంతా కూడా ఆవిడ చనిపోవటం, ఆవిడ సమాధి చేయటం, సమాధి స్థలం కొనటం, ఇది 23వ అధ్యాయం. 24కి వెళ్ళిపోదాం. 24 అబ్రహాము వృద్ధుడైపోయాడు కదా. వృద్ధుడైపోయేసరికి పాపం ఇస్సాకు తల్లిని పోగొట్టుకున్నాడండి. నిజంగానండి, ఈ 24వ అధ్యాయం సూపర్ అధ్యాయం అండి. ఇది బాగా చదువుకోవాలి మీరు. అధ్యాయాలు అండి. నిజంగా ఒక్కొక్క అధ్యాయంలో ఒక గొప్ప మానవులకు అర్థం కావలసిన విలువలతో కూడిన సంగతులు ఉంటాయి. ఇతడు తల్లిని పోగొట్టుకున్నాడు, ఇస్సాకు ఒంటరి అయిపోయాడు, ఆవిడ భార్యను పోగొట్టుకున్నాడు, ముసలైపోయాడు. అబ్రహాము కొడుకు పెళ్లి చేయాలనుకుంటాడండి. కొడుకు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, అబ్రహాం ఎంత మంచోడు అంటే ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేయకూడదు. ఒక మంచి పిల్లని తీసుకురావాలని తన దగ్గర ఉన్న దాసుడిని పంపించి ఒక కుమార్తెను తీసుకురమ్మని పంపిస్తాడు. అలాగ వచ్చిన ఒక కుమార్తె రెబెకా. మంచి పిల్లండి. నిజంగా ఎంత గొప్పదంటే రెబెకా, దేవుడు నిజంగా చెప్పాను కదా, ఒక నీతిమంతుడిని సరిగా నిలబెట్టాలనుకున్నప్పుడు అతని భవిష్యత్తును చూసండి ఒక మంచి వివాహాన్ని జరిగిస్తాడు. ఈ అబ్రహాంకి నిజంగానే అబ్రహాంకి వచ్చిన ఆలోచన మంచి కుమార్తెనిచ్చే పెళ్లి చేయాలి. ఎందుకంటే ఇస్సాకు తర్వాత వచ్చే సంతానాలు అన్నీ కూడా దేవుడి కోసం నిలబడాలని ముందుగా చెప్పాడు. అబ్రహాంకి చెప్పేశాడు కదా, నీ వల్ల వచ్చే సంతానం గొప్పదైపోద్ది, వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్తారంటే అమ్మో రాబోయే తరాల మీద కూడా నేను జాగ్రత్త తీసుకోవాలని ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేయలేదండి. రెబ్కాని తీసుకురండి, వెళ్ళి మంచి పిల్లని తీసుకురండి అని బంధువుల దగ్గరికి పిల్లని తీసుకురమ్మని పంపించాడు. ఏమంటే పంపించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మంచి సంఘటన ఈ అధ్యాయం చదువుకోమని ఎందుకు చెప్పారంటే, రెబెకా గురించి ఒక పాఠం చెప్పారండి. 3 గంటలు చెప్పాను రెబెకా గురించి. ఈ స్త్రీలు అందరి గురించి చెప్పారండి. స్త్రీల సమాజంలో రెబెకా ఎలాంటి స్త్రీ అంటే నిజంగానండి, తండ్రికి లోబడి సుగుణాలు కలిగి తండ్రితో పాటు కష్టపడుతూ మందలను మేపుతూ మగవాళ్ళతో పాటు సమానంగా మందలకి నీళ్లు చేదుతూ నిజంగానండి ఒక రకంగా చాలా కష్టపడే కుమార్తె, తండ్రికి లోబడే బిడ్డ, మంచి బిడ్డ అండి రెబెకా. ఎప్పుడైతే పురుషుడు ఎదురుగా వచ్చాడో వెంటనే సాగత్యం చేయలేదు. అతను రాగానే అతడు ఏమండి మందకి సహాయం చేయగానే అతను తీసుకెళ్ళి తండ్రి ఎదుటి నిలబెడుతుంది. తండ్రి ఎదుటి నిలబెట్టినప్పుడు అతను చరిత్ర చెప్తాడు, మీ అమ్మాయి కోసం వచ్చారని చెప్తాడు, మేము ఆశీర్వదింపబడ్డాం దేవుడి వల్ల అని చెప్తాడు. ఇదంతా చెప్పిన తర్వాత రెబెకా ఎంతో ప్రయాణం అయిపోయి వచ్చేసింది. ఎవరి దగ్గరికి? అబ్రహాము కుటుంబంలోకి చేరింది. ఎవరు? రెబెకా. చేరిన తర్వాత రాగానే ఇస్సాకును చూపించటం, అతనే నీ భర్త అనటం, ఇస్సాకుతో వెళ్ళిపోవటం. ఇస్సాకుతో వెళ్ళిపోయిన తర్వాత అంటే నిజంగా ఇక్కడ వండర్ఫుల్ సంగతి ఏంటంటే, అప్పటికి ఇస్సాకు పరిస్థితి ఎలా ఉందంటే, ఇస్సాకు కనేటప్పటికండి షారమ్మకు కూడా చాలా వయసు ఉంది. వయసు ఉడిగిపోయిన తర్వాత కదండి ఇస్సాకు పుట్టాడు. లేక లేటుగా పుట్టిన కొడుకుని తల్లి ఎలా పెంచి ఉంటుంది మీరు బాగా ఆలోచించండి. ఎలా పెంచుతుంది? చాలా అల్లారు ముద్దుగా గారంగా ప్రేమగా పెంచిందండి. ఎప్పుడైతే తల్లి చచ్చిపోయిందో పిచ్చుడికి అయిపోయాడు ఇస్సాకు. అసలు తల్లి లేని లోటు తీర్చడం అనేది అసాధ్యం. అందులోని గారాభంగా పెంచింది కదా. ఏమంటే ఇస్సాకు కోసమే కదండి ఇస్మాయిల్ మీద గొడవ వేసుకుంది. ఆగర్ని ఇంటికి పంపించేయడానికి ఎవరి కోసం చెప్పండి? ఇస్సాకు కోసమే. అంతలా ప్రేమించిన తల్లి చచ్చిపోగానే ఒంటోడైపోయాడండి. దిక్కు లేదు, మనస్తాపం, ఏమంటే మనోదుఖం. ఇలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఉంటే నిజంగానే ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాయబడుతుంది. ప్రతి ఆడపిల్ల గనక రెబ్కాలాగా ఆలోచిస్తేనండి ప్రతి కుటుంబం కూడా అనండి ఈరోజు దైవిక కుటుంబాలుగా మారిపోతాయండి. ముందు స్త్రీలు బాగా నేర్చుకోవాలి రెబెకాను బట్టి. తాను వచ్చే టైంకి తన కుటుంబంలో ఏం జరుగుతుందో క్యాచ్ చేయగలిగింది. మా అత్తయ్య ఉండేదా ఒకప్పుడు, చచ్చిపోయిందా, ఒక పక్క నా మామయ్య అబ్రహాం గారు ఇంత దారుణంగా ఉన్నాడా, నా భర్త ఈ స్థితిలో ఉన్నాడా అని ఏం చేసింది తెలుసండి ఆవిడ? ఒక వచనం చదివిస్తాను చూడండి. 62వ వచనానికి రండి. 23, 24, 63, 24వ అధ్యాయము 63. రెబ్కా గురించి అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఆడపిల్ల ఇలా ఆలోచించగలిగితే ప్రతి కుటుంబం చాలా బాగుంటుందండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి అతను ఎదుర్కొన్నటకు పొలంలోనికి నడుచుచున్న ఆ మనుషుడు ఎవడని దాసుని అడగగా అతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ వివరించి ఇస్సాకుతో వివరించి చెప్పాడు. అంటే ఈవిడ నేను తీసుకురావడానికి వెళ్ళాను, మీ నాన్నగారు తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను ఈ అమ్మాయిని అని చెప్పగానే 67 జాగ్రత్త చూడండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను.
అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఇది అనలైన్ చేయండి చివరి బిట్టు. రెబ్కా రాకతో ఏం జరిగిందట? తన తల్లి విషయమైన దుఃఖ నివారణ పొందెను. అంటే అప్పటికి దేంట్లో ఉన్నాడు చెప్పండి? భార్య వచ్చి తల్లి లేని లోటు తీర్చిందంటే ఎలాంటి భార్య నాకు చెప్పండి? ఎలాంటి భార్య? ఎలా ప్రేమించింది? తల్లిని మరిపించిందండి. తల్లిని మరిచిపోయేటట్టుగా చేసింది. నిజంగా ఏం భార్య అండి! అందుకే మీరు చూడండి, నేను చెప్తున్నదే కాకమ్మ కథలు కాదు, మీరు బైబిల్ చదువుకోండి బాగా. బైబిల్ చరిత్రలో తండ్రి అయిన అబ్రహాం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. యాకోబు కూడా 2-3 పెళ్లి చేసుకుంటాడు, ఇస్సాకు కొడుకు. కానీ బైబిల్లో ఇస్సాకు ఏకపత్ని పురుషుడు. కారణం చదువుకోండి. రెబ్కాను తప్ప ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నాడండి ఇస్సాకు? నో. ఒకే భార్య, 2 పిల్లలు. తెలుసా? ఎందుకు ఆ రోజు తండ్రి చేసుకున్నాడు, మళ్ళా పెళ్ళి తర్వాత ఆ రోజు బహుభార్యతత్వం అనేది కామన్గా ఉంది. ఇంకొకళ్ళు చేసుకోవచ్చు కదండి. ఇస్సాకు ఎందుకు చేసుకోలేదు చెప్పండి? ఒకప్పుడు తాను దుఃఖంలో మునిగిపోయినప్పుడు తల్లి లేని లోటును తీర్చిన, అంటే ఇస్సాకు ఏమంటే రెబ్కాలో భార్యనే కాదు ఎవరిని కూడా చూసుకున్నాడు? తల్లిని కూడా చూసుకున్నాడండి. నిజంగా అంత ప్రేమ భార్య అందిస్తే భర్త ఎలా ఉంటాడు చెప్పండి? ఈరోజు తన గుమ్మం దాటి బయటికి వెళతాడా? భార్యను విడిచిపెడతాడా? పిల్లల్ని విడిచిపెడతాడా? కుటుంబాన్ని విడిచిపెడతాడా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇంతలా ప్రేమిస్తే భర్తల్ని ఎవరుంటారండి ఈరోజు అంతలాగా? ఇంకో మాట చెప్పనా? జీవితంలో మరలా చెప్తున్నాను, జీవితంలో ఈ రెబ్కా మళ్ళా తల్లిని చూసినట్టుగా ఎక్కడ ఉండదండి బైబిల్లో. కాదు చదవండి, మీరు ఉందా? నో. దేవుడు నన్ను ఈ దైవ కుటుంబంలోనికి నడిపించాడు. నా భర్త దుఃఖంలో ఉన్నాడు, నా భర్తను నిలబెట్టుకోవాలని ప్రేమించింది, దుఃఖ నివారణ ఇచ్చింది, సంతోషపరిచింది, బిడ్డల్ని కన్నది. ఇంకా రండి వీళ్ళిద్దరు ఎంత బాగుంటారంటే రండి, వీళ్ళిద్దరూ నేను చదివినప్పుడు అండి నిజంగా ఎలాగుంటే భలేగా ఉంటుంది అనిపించిందండి. వీళ్ళిద్దరు ఎలాగుంటారంటే ఒకరికొకరు, ఈవిడ గొడ్రలు అయిపోద్ది. ఎవరు? రెబ్కా గొడ్రలు అయిపోద్ది. ఎప్పుడు కూడా నాకు పిల్లల్ని ఇయ్యని రెబ్కా ప్రార్థన చేయదండి. ఎవరు ప్రార్థన చేస్తారో తెలుసా? ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. ప్లీజ్ అండి మా ఆవిడ గొడ్రాలు అయిపోయిందండి. అండి ఈయనకి ఎంత లవ్ చూడండి ఆవిడంటే. ఎవడు పిల్లలు లేనప్పుడు ఎవరు బాధపడతారు చెప్పండి? ఎక్కువగా స్త్రీ బాధపడాలి. అక్కడ స్త్రీ బాధ కంటే ఎవరు ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు తెలుసా? నాకు దుఃఖ నివారణ ఇచ్చిందండి, మా అమ్మ లేని లోటు తీర్చిందండి, ఈవిడికి ఏంటండి పిల్లలు లేకుండా చేశారు, మంచోడు కదండి, మరి ప్రార్థన చేస్తే దేవుడు వెండా ఒక్క కొడుక బిడ్డనిస్తాను అని ఒకేసారి డబలు. ఎవరు డబల్ అండి? యాకోబు, ఏసావు. ఏమండి వీళ్ళిద్దరూ మంచోళ్ళే. చాలామంది ఏసావు గురించి తప్పుగా చెప్తారు, కానీ స్టార్టింగ్లో మంచోడు కదండి. తర్వాత ఏసావు కూడా చాలా మంచోడు అయిపోయాడు తెలుసా? మారిపోయాడు ఏసావు. యాకోబుతో స్నేహం చేశాడు, ఇద్దరు కలిసే ఉన్నారు, ఇద్దరు మంచోళ్ళండి వాళ్ళిద్దరు. అందుకే ఏసావు సంతానానికి కూడా దేవుడు భూభాగాలు పంచాడు బైబిల్లో. చెప్పలేమండి, అన్ని చూపించాలని ఉంటుంది కానీ టైం అయిపోతూ ఉంటుంది. ఇలాగ ఆలోచించానండి బైబిల్ అంతా. నేను రాత్రి పగల్లో కూర్చొని ఇలాగ ఆలోచిస్తూనే ఉన్నానండి, చదువుతున్నాం. ఏమండి నేను చాలాసార్లు చెప్పాను క్లాసుల్లో, ఈ ఒక్క ఆదికాండమే సంవత్సరం చదివాను నేను. 1 year ఒక్క ఆదికాండమే 50 అధ్యాయాలే. అడ్డించిట్టు ఇడ్నించి అటు, అడ్డించిట్టు ఇడ్నించి అటు, ఆయన ఏమవుతున్నాడు, ఈయనేమవుతున్నాడు, ఎక్కడ ఏం జరుగుతుందని ఒక్క 50 అధ్యాయాలే సంవత్సరం అండి. ఇంకా అతికినాడు అన్ని విషయాలపైన అవగాహన వచ్చింది నాకు 50 అధ్యాయాల్లో. ఇలా అయిపోయిన తర్వాత చక్కటి కుటుంబాన్ని నిలబెట్టేసిందండి. భర్తను ప్రేమించింది, దుఃఖ నివారణ పొందాడు, ఇద్దరు అన్యోన్య దంపతులు అయిపోయారు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకునే స్థితికి వచ్చారు. ఎవడో నిజంగా చెప్తున్నాడండి. ఇది ఈరోజు కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలియదు, మీకు తెలియదు కదండి. ఎవరు స్పేస్ వాళ్ళు కోరుకుంటున్నారండి. నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది. పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, భర్తను పట్టించుకోరు. అసలు భర్త గురించి భార్య, భార్య గురించి భర్త ప్రార్థనలు చేసుకునే అంత గొప్ప కుటుంబాలు ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఉన్నాయా? ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గిల్లిగజ్జాలు. పక్కోళ్ళ కోసం ప్రార్థన చేస్తారు కానీ సొంతది భర్తల కోసం ఎవరు ప్రార్థన చేస్తారు చెప్పండి? తండ్రి మా దేశం మారిపోవాలి, మా రాష్ట్రం మారిపోవాలి, మా ఇరువురు వాళ్ళు మారిపోవాలి, మా ఆయన మాత్రం మా రోడ్ల మీద పడి తిరుగుతూ ఉండాలి. ఈరోజు భక్తుల ప్రార్థనలు వాళ్ళు ఎలా ఉంటున్నారు? దేవుళ్ళో భక్తిగా ఉన్నారా? దేవుళ్ళో ఉన్నారా? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మంచి కుటుంబమే ఇస్సాకు, రెబ్కా. అందుకే అతను పెళ్లి కానీ మరొక స్త్రీ వైపు కానీ రెబ్కాను తప్పండి అతని జీవితంలో మరి ఎవరిని చూడలేదండి. ఇది సూపరు. 24 అధ్యాయం
ఇక 25వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారు మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఆవిడ చచ్చిపోయింది కదా. ఎవరు? శారాం చచ్చిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరు భలే ఉంటుంది. ఆవిడ పేరు కెతురా అనే స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల కంటే అబ్రహాం చచ్చిపోతాడు. ఇదే అధ్యాయంలో 8వ వచనానికి వెళ్ళేసరికి అబ్రహాము నిండు వృద్ధాప్యానికి వచ్చిన వాడే మంచి ముసలి తన ప్రాణం విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చచ్చిపోయాడు. అబ్రహాం చచ్చిపోయాడు. ఎక్కడ? 25వ అధ్యాయంలో. 25వ అధ్యాయంలో అబ్రహాం చచ్చిపోతాడు. తర్వాత ఇస్మాయిల్ ఉన్నాడు కదా, హాగర్ సంతానం, వాడు వంశావళంతా చెప్పుకుంటూ వస్తాడు ఇదే అధ్యాయంలో. మీకు ఎక్కడ? 12వ వచనంలో ఐగుప్తురాలైన శారా దాసి అయిన హాగరు అబ్రహామును కనిన అబ్రహాము కుమారుడైన ఇస్మాయిలు వంశావళి ఇదే. వీళ్ళ మూలాలు తెలియాలంటే మీకు ఇదే. ప్రజెంట్ ఉన్నారని చెప్పాను కదా, వీళ్ళ మూలాలన్నీ ఇక్కడే దొరుకుతాయి మీకు. వాడి వంశావళి ఇదే. వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఏ దేశాల్లో పెరిగారంటే ఇప్పుడు మీరు మూలాలు చూసుకోండి. ఆ దేశాల్లోనే ఎక్కువగా బాంబులు, ఈ దాడులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి వీళ్ళ చరిత్ర మీరు తీస్తే. ఓకేనా? ఇది ఎవరు? ఇస్మాయిలు వంశావళి. ఆ కిందకు వచ్చేసరికి 19వ వచనంలో యాకోబు ఏశావు. మరి గొడ్రాలు కదండి, దేవుడిని అడగగానే 2 పిల్లల్ని ఇచ్చేసాడు కదా. యాకోబు ఏశావు పుడతారు 19వ వచనంలో. అలా పుట్టిన తర్వాత 2 జనాలు నీ గర్భంలో ఉంటాయి అంటారు. మడిమి పట్టుకోవటం, వీళ్ళు బయటికి రావటం, ఇదంతా జరిగిపోతుంది. తర్వాత ఏశావు పెద్దవాడైన తర్వాత దాని జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకుంటాడు. తర్వాత ఇలాగ 29వ వచనం 30వ వచనానికి వచ్చేసరికి ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవటం, అక్కడి నుంచి పారిపోవటం, ఎవరు? యాకోబు గారు పారిపోవటం, ఇదంతా జరిగిపోతుంది. తర్వాత అలా మీరు ముందుకు వచ్చేసరికి 26వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాంతో దేవుడిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోవటం, ఇస్సాకు వెనకాల తోడుగా ఉండటం, ఇస్సాకును దీవించటం, ఇదంతా జరిగిపోతుంది. అలా తర్వాత కొద్దిగా 26వ అధ్యాయం అంతా అదే ఉంటుంది. ఆశీర్వాదం, జాగ్రత్తగా బ్రతకమని కొన్ని ఆజ్ఞలు అయితే అలాగ ఉంటాయి. 27వ అధ్యాయానికి వచ్చేసరికి ఇస్సాకు యాకోబుని దీవిస్తాడు. ఇతను ఆకలితో ఉంటాడు. ఆహారం తేమనేసరికి ఏసావు అంటే ఇష్టం. ఎందుకు ఏసావు అంటే ఇష్టం అంటే రోజు తండ్రికి ఏం పెట్టేవాడు? మాంసం పెట్టేవాడు. ఇతని ఒక రోజు తల్లి ఏం చేసిందంటే అతనిలాగా వేషం వేసి పంపించేసింది. ఎవరిని? యాకోబుని. ఏసావుని దీవించవలసిన ఇస్సాకు ఎవరిని దీవించేశాడు? యాకోబుని దీవించాడు. దీవెనలన్నీ కొట్టేశాడు. అక్కడ జ్యేష్ఠత్వ హక్కును కొట్టేశాడు ముందు. తర్వాత దీవెనలన్నీ కొట్టేశాడు, ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు. ఆ భయంతో అన్న చంపుతాడేమోనని అక్కడి నుంచి పారిపోవటం. తల్లి ఎక్కడికి పంపించేసిందంటే, నీకు మామ ఉన్నాడు బాబు, ఎవరు? లాబాను. అక్కడికి వెళ్ళిపోనగానే అటు ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్ళిపోవటం. 28వ అధ్యాయానికి వచ్చేయండి. ఇవన్నీ స్పీడ్గా వెళ్ళిపోతాను, తెలుసు కదా మీకు ఇవన్నీ. 28వ అధ్యాయానికి వచ్చేసరికి లాబాను కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఎవరు? అక్కడ మళ్ళీ అయ్యగారు ఒక లవ్. అక్కడ ఎవరు? యాకోబు. పెళ్లి చేయటం. చిన్న కూతురు బాగా అందంగా ఉంటుందండి, లేయా, రాహేలు. వీళ్ళ గురించి కూడా చెప్పానండి, సూపర్ పాఠాలు చెప్పానండి. అసలు లేయా అండి జబ్బుగళ్ళు కలిగింది కానండి, మంచి ఆత్మీయురాలండి. దేవుడు అంటే భయపడే క్యారెక్టర్ అండి, గుణం మంచిదండి. ఎవరిది? లేయాది. ఈ చిన్నది ఉంది రాహేలు, గుణం చెడ్డదే, రూపం మాత్రం సూపరు. ఎర్రగా ఉంది, మంచి పళ్ళు, పొడిగాటి జుట్టు, ఆకర్షణలో పడిపోయాడు. ఎవరు? యాకోబు. నాకు ఆ పిల్లే కావాలన్నాడు. మోసం చేశాడు. 7 ఏళ్ళు కొలువు చేయబాబు, నువ్వు కొత్తగా వచ్చావు, కూతుర్ని అలా పెళ్లి చేస్తాను, నీ క్యారెక్టర్ ఏంటో తెలియాలి, అల్లుడిని అలా చేసుకుంటాను, నువ్వు 7 ఏళ్ళు కొలువు చేస్తే చేస్తాను అన్నాడు. పోలేని ఇంకా ప్రేమ మీద ఏం కనపట్లేదు. 7 ఏళ్ళు పాలేరుతనం చేశాడు. కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకున్న టైంలో మోసం చేసి ఎవరిని పెళ్లి చేశాడు? పెద్ద కూతురు లేయని, జబ్బు కలిగిన లేయనిచ్చి పెళ్లి చేశాడు. లోపల పంపించేశారు. ఆ రోజు లైట్లు కరెంట్ లేవులే కదండి, చీకటే మోసపోయాడు. తెల్లారు చూసేసరికి రాహేల్ ప్లేస్లో ఎవరున్నారు? లేయా. ఇదేంటి బాబు ఎంత మోసం చేసామని పరుగుని వెళ్తే ఒక సూపర్ డైలాగ్ కొడతాడండి. నిజంగా ఎంత మోసగాడంటే, డైలాగ్ ఏం వేసాడంటే, పెద్ద కూతుర్ని ఇంట్లో పెట్టుకొని చిన్న కూతురికి పెళ్లి చేయటం ఆ దేశ మర్యాద. సరే అబ్బా, దెబ్బ మామూలుగా వేసాడా? ఆ దెబ్బకి గింగురం అన్నది యాకోబుకి. ఏమండి ఎంత ధర్మంగా మాట్లాడాడు, మోసం చేసి కూడా. ఆ దెబ్బకి గింగురుమని, బాబు ఏటి మరి నాకు ఆ చిన్నపిల్ల కావాలి. చూసారండి, 7 సంవత్సరాలు పాలేరుతనం చేసిన లవ్ ఏంటండి, ఉన్నాయి ఎక్కడికి అక్కడ వసిలిపోయి ఉండవు ఆ టైంకి. పాలేరుతనం చేసి పెళ్ళి ఎలాగుంటుంది చెప్పండి. నాకు ఆవిడే కావాలంటున్నాడు. ఇంకా తప్పదు మరి, ఇంకో 7 సంవత్సరాలు అన్నాడు. చూడండి ఎంత కఠినమండి నిజంగానే అతను లాభాను. ఇంకో 7 సంవత్సరాలు అనగానే మళ్ళా 7 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు త్యాగం చేసినాడు చెప్పండి. 14 నెలలు ప్రేమించమనండి ఇప్పుడు ఎవడన్నా యువకుడిని. ఆ రోజా పువ్వు తెచ్చిన వాడిపోయేంతవరకు ఇటు ప్రేమ ఉంటుంది, అది వాడిపోతే ఇటు ప్రేమ 3 రోజులకే. ఒక ఆవిడ నాకు పోస్ట్ పంపించిందండి, నిజంగా నవ్వు అంటే మామూలుగా నవ్వలేదు నేను. అంటే యువత ఇలా ఉంటున్నారు అన్నయ్య అని చెప్పడానికి ఆవిడ పంపించింది. ఒక ఆవిడ ఇన్స్టాలో రీల్ చేస్తుంది నవ్వుకుంటూ. ఏమని రీల్ చేస్తుందంటే, నవ్వుతూనే చెప్తుంది ఇది. ఏమని నవ్వుతుందంటే, నేను ఈ మధ్యకాలంలో
ఫేస్బుక్లో ఒక అబ్బాయితో డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను, డేటింగ్ వస్తానని చెప్పాను, ప్రేమించడానికి వస్తానని చెప్పాను అన్నది అని నవ్వుకుంటూ అంటుంది. ప్రేమించుకోవడానికి వస్తానన్న నేను ఒక మంచి శారీ ఒకటి ఆర్డర్ పెట్టాను, శారీ కట్టుకుని వస్తానని. అంటే అతను కలవడానికి వెళ్ళడానికి ఏం ఆర్డర్ పెట్టుకుందట? ఆన్లైన్లో శారీ ఆర్డర్ పెట్టుకుందట. ఆన్లైన్లో శారీ వచ్చే లోపు ఈవిడికి ఇతనికి బ్రేకప్ అయిపోయిందట. ఎలాగుంది లవ్వు? ఆన్లైన్లో చీర రాలేదు, వీడు అప్పుడే వదిలేసండి అని అంటుంది. అంత బాగున్నాయి ఈరోజు ప్రేమలో. యాకోబుది ఎలాంటిదా? 14 ఏళ్ళండి. నిజంగా మహానుభావుడు. పెళ్ళి అయిపోయింది, మొత్తం మీద పెళ్ళి అయిపోయింది. ఇక్కడ జాగ్రత్తగా ఏమనంటే, యాకోబుకు బాగా పెళ్ళయింది. తర్వాత ఏంటి పెళ్ళి? ఇద్దరు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి. స్టార్ట్ అయ్యాయి. ఒక ఆవిడకి పిల్లలు పుట్టారు. ఎవరికి? జబ్బు కళ్ళు కలిగిందైనా ప్రేమించకపోయినా దేవుడు ఆవిడికి పిల్లల్ని ఇస్తున్నాడు, ఈవిడ గర్భాన్ని మూసాడు. ఎవరి గర్భాన్ని? రాహేలు గర్భాన్ని. దేవుడు నమ్మదు. అంటే భర్త మీదకి వెళ్తుంది ఫైటింగ్కి. ఎవరి కోసం? ఇదిగో మా అక్కకి పిల్లల్ని ఇస్తున్నావు, నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు నువ్వు అంటది. తలపోటు కదండి యాకోబుకి. ఏటి దారుణం ఏంటి? పిల్లలు నేనేవ్వటం ఏంటే బాబు? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలని. అసలు భక్తి కానీ దేవుడిని ఎరగని క్యారెక్టర్ అండి. ఎవరిది అనుకుంటున్నారు? రాహేలుది. తర్వాత ప్రయాణం చెప్పానండి. నిజంగా లేయా పాఠం ఉంటుంది, ఒకటి చదువుకోండి, నెట్లో ఉంటుంది, వినండి. లేయా గురించి చెప్పానండి. వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో బాగా వివరించాను. అలాగ అయిపోయిన తర్వాత ఈ గొడవలు 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 అంటే పిల్లల గొడవలు ఇందులో పడ్డాడు యాకోబు. ఏమంటే తర్వాత ఇలా చదువుకుంటూ వచ్చేస్తే లేయాకు పిల్లలు పుట్టారండి. ఇక్కడి నుంచే వంశావళులు స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా రాసుకోండి ఇవి. ఈ మాత్రం మీరు టిక్కులు పెట్టుకోండి, రాసుకోవాలి ఇవన్నీ. ఎందుకంటే తర్వాత మీకు తెలియదు ఇవన్నీ. మళ్ళా 29వ అధ్యాయంలో 33వ వచనంలో ఒక్క కొడుకు పుట్టాడండి. యాకోబుకు మొట్టమొదటి కొడుకు పేరు రూబేను. ఇతన్ని కన్నది లేయా కన్నది, మొదటి భార్య కన్నది. రూబేన్ అని టిక్ పెట్టుకోండి. 33లో మొదటి వచనంలో చూడండి, ఓకేనా? రూబేన్ అని కనపడ్డదా? అక్కడ 1 నెంబర్ వేసుకోండి. అంటే ఫస్ట్ కొడుకు అనమాట వీడు యాకోబుకి, ఓకేనా? ఫస్ట్ కొడుకు రూబేను. తర్వాత ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ నేను ద్వేషింపబడుతున్నానన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసినని షిమ్యోను. రెండో కొడుకు ఎవరు ఇప్పుడు? షిమ్యోను. యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది పిల్లలు? కొన్ని మగ పిల్లలు చెప్పండి. 12 మంది. ఇప్పుడు ఎంతమంది పుట్టారు? 2. ఇంకా ఎంతమంది పుట్టాలి? 10 మంది పుట్టాలి. ఎంతమంది పిల్లలకి అంటదంటే 4 పిల్లలకి అంటదండి. ఆ 4 రాసేసుకోండి. మొదటి కొడుకు పేరు రూబేను, రెండో కొడుకు పేరు షిమ్యోను. 34లో చివరి ఒక అతను పుట్టాడు, లేవి, ఓకేనా? అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను అన్నది చూసారా? 34 చివరిలో ఎవరు పుట్టారు? లేవి. 35వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని అతనికి యోధా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమె కానుపు ఉడిగేను. 4 సూపర్ పిల్లలకి అన్నదండి. ఎవరైతే నాకు వద్దన్నాడో, ఎవరైతే ద్వేషించాడో, ఎవరైతే జబ్బు కళ్ళు అన్నాడో, ఆ జబ్బు కళ్ళు కలిగిన ఆవిడే ఇతని వంశాన్ని నిలబెట్టే 4 సూపర్ పిల్లలకి అన్నది. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. ఏమంటే ఈ గోత్రాలు ఎలాంటి గోత్రాలు మీకు తెలుసు? లేవి గోత్రం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? యాజకులందరికీ మూల పురుషుడికి అన్నది ఎవరు చెప్పండి? రాహేలా, లేయా? లవ్ ఎవరి మీద ఈయనకి? చూసారా? దానికి పిల్లలు లేరు. దేవుడు ఇలాగే ఉంటాడండి. దేవుడు అనేది ఇలాగే ఉంటాడు. ఆయన ఇష్టానికి మనం ట్యూన్ అవ్వాలి తప్ప మన ఇష్టాన్ని ఆయన మీద ట్యూన్ చేద్దామంటే నెత్తి మీద గుద్దేస్తూ ఉంటాడు. యాకోబుని మామూలుగా గుద్దలేదు. నా కుమార్తె మంచిదిరా, కుటుంబాన్ని కడతాదిరా, మంచి పిల్లల్ని కంటాదిరా, నీ కుటుంబం గొప్పదవుతాదిరా అని లేయానిచ్చి పెళ్లి చేస్తే దాన్ని జబ్బు కళ్ళు చూస్తున్నావు తప్ప గుణాన్ని చూడవేవరా బాబు. గుద్దుతున్నాడు నెత్తి మీద. ఎవరు? యాకోబుని మామూలు గుద్దలేదండి దేవుడు. ఈ లేయ పాట వినండి, మీరు ఆశ్చర్యపోతారండి. ఏమంటే నిజంగా చెప్తున్నాడు కదా. ఒక చోట పాస్టర్ గారు వచ్చినాడు, కౌగిలించుకున్నాడండి. పెద్ద ఆయన, నాయన మేము కూడా తప్పు చెప్పేసాం ఎంతకాలం, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు జబ్బు కలిగిందని ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ఏమండి రాహేలుకు రూపం ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాడని మేము కూడా రాహేల్ని పొగిడాము. ఏమంటే నిజంగా చెప్తున్నాడండి. ఈ రాహేలుని ఎప్పుడైతే ప్రేమించాడో అప్పటి నుంచండి తన జీవితం నిండా గొడవలేనండి. ఎవరి జీవితంలో? లేయ వల్ల ఒక్క గొడవైనట్టుగా బైబిల్లో ఉండదండి. మంచిదండి, అసలు నోరు తెరిచి మాట్లాడదండి. భర్తను వచ్చి చెల్లి లాక్కుని వెళ్ళిపోయినా ఏమంటే ప్లీజ్ అని దేవుని బతిమాలుకుంటా తప్పండి ఏనాడు గొడవ పడిన క్యారెక్టర్ అండి లేయలో కనపడదండి. గొడవలు లేవండి లేయ జీవితంలో.
ప్రేమ, తగ్గింపు, దేవుడి మీద ఆధారపడటం. రాహేలు క్యారెక్టర్ ఎత్తుకుంటేనండి గోల, గొడవలు, భర్తను చంపేయటం, ఇటు తండ్రిని చంపేయటం, ఈ విగ్రహాల దొంగతనాలు, గయ్యాలండి బాబు ఈ క్యారెక్టరు. అందుకే పిల్లల్ని ఇవ్వట్లేదు. ఇప్పుడు గయ్యాలకి పిల్లల్ని ఇచ్చాడని కూడా ఎలా పెంచుతుంది? అందుకే మూసాడు అక్కడ. ఎవరి గర్భం? రాహేలు గర్భం. లేయాకి పిల్లలు పుట్టారండి, సూపర్ పిల్లలండి. రూబేను, షిమ్యోను, లేవి, యోధా. యోధా గోత్రం అనేసరికి ఎవరు చెప్పండి? మన ప్రభు రావడానికి ఏమైనా మూల పురుషుని భూమి మీద దించింది ఎవరు చెప్పండి? లేయండి. ఆవిడ జీవితం ఎంత దారుణం అంటేనండి, నేను చెప్పానండి ఆ పాటలో, కళ్ళంపు నీళ్ళు వస్తాయి ఆవిడ జీవితం వింటే. అసలు ఆవిడని పెళ్లి చేసుకుంటావా అని కూడా అడగలేదండి. తండ్రి అడిగాడా? దారుణంగా తండ్రి తీసుకెళ్ళి నువ్వు ఈయన్నే పెళ్లి చేసుకుని పెళ్లి చేశాడు. అయినా సరే ఆవిడ పాపం గొడవలు చేయటం కానీ, భర్త మీద తిరగబట్టం కానీ, తండ్రి మీద తిరగబట్టం కానీ ఏమీ లేదండి. యెహోవా 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 అనుకుంటుంది. ఏం తల్లండి బాబు అప్పట్లోనే. నిజంగా కుటుంబాన్ని కట్టుకోవటంలో, కుటుంబ విలువలు నేర్పటంలో మహాతల్లండి లేయా. పరదేశికి వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళు అందరిని చూడాలండి, ఎలాగుంటారు ఏంటండి ఆ గుణాలు ఏంటి చూడండి మీరు. కాపాడుకుంది, కుటుంబాన్ని కట్టుకుంది, గొప్ప చేసుకుంది, మంచి పిల్లల్ని కన్నది. దేవుడికి యోధా గోత్రపు సింహాన్ని దింపడానికి యోధాని కన్నది. లేవీలు యాజకుల్ని తయారు చేయడానికి లేవీని కన్నది. కాను పుడికిపోయిందండి. ఈలోపు గొడవలు వేసుకుంది. 4 పిల్లలు కనేసింది. మా అక్క నాకు పిల్లలేదు అంటుంది. ఎవరు? రాహేలు. 30 అధ్యాయంలో గొడవ ఉంటుంది కింద. ఓకేనండి, తెలుసు మీకు అదంతా. అలా గొడవెట్టుకుంది. ఇక ఏమండి యాకోబు పాపం అలాగ అయిపోయేసరికి దేవుడు కూడా చూసి చూడలేక, పోలేరు బాబు నువ్వు గొడవలు పెట్టుకోకుండా మీకు పిల్లల్ని ఇస్తానని పిల్లల్ని ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు పిల్లల్ని అంటే? రాహేలుకి ఇచ్చాడండి. 2 పిల్లలు, మగ పిల్లలు. యోసేపుని కంటది, అలాగే బెన్యామీన్ కంటది. వీళ్ళిద్దరిని కంటది. మీరు కిందకి అలాగ వెళ్ళేసరికి, నేను ఇందాక ఎన్ని పేర్లు రాసుకున్నాం మనం, నెంబర్లు ఎన్ని వేసుకున్నాం? 4 కదా. అలా కిందకి 6వ వచనానికి రండి. 6వ వచనానికి 36కు రండి. బిల్హా గర్భవతి యాకోబునికి ఒక కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చాను గనుక ఆయన నా మొర వినును, నా కుమారుని దయచేసిన అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. ఏమన్నా ఇతని పిల్లడు కాదండి, ఇతను దాసిని పంపించింది. బిల్హా కుమారుడు దాను. ఇతను కూడా నెంబర్ వేసుకోండి. ఎంత వేసుకుంటారు? 5 వేసుకోండి. తర్వాత 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకుని నఫ్తాలి అని పేరు పెట్టాను. ఇతను కూడా నెంబర్ వేసుకోండి. ఎంత అయినా ఇప్పుడు? 6. తర్వాత అలాగ మీరు ముందుకు వచ్చేసిన తర్వాత 11వ వచనం. లేయాకి మళ్ళా దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు చూడండి. లేయా దాసిని పంపించింది. లేయా దాసి పిల్లలు వెళ్ళు. లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టాను. చూసారా? ఇతను కూడా నెంబర్ వేసుకోండి. ఎంత అయింది ఇప్పుడు? 7. నెక్స్ట్ 13వ వచనం. లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టిన. అంటే లేయాకి గర్భం ఉడికిపోయిన తర్వాత అండి దాసిని ఇచ్చింది. దాసి పిల్లలు అనమాట. వీళ్ళు ఎవరు? గాదు, ఆషేరు. ఇక్కడ ముందు రాసుకున్నారు కదా మీరు, దాను, నఫ్తాలి. వీళ్ళేమో రాహేలు దాసి పిల్లలు. కన్ఫ్యూజ్ అవ్వకండి. రాహేలు దాసి పిల్లలు దాను, నఫ్తాలి. లేయా దాసి పిల్లలు గాదు, ఆషేరు. కానీ వీళ్ళు కూడా యాకోబు సంతానం కింద వస్తారు, ఎందుకంటే భార్యలకి ఇచ్చేశారు కదా. మరి మీరు ఇందాక చదువుకున్నారు కదా, ఎక్కడ హాగరును దాసి అయినా సరే భార్య కింద ఇచ్చారా, అలాగే వీళ్ళు కూడా భార్యలకి ఇచ్చారు దాసీలను. వాళ్ళ పిల్లలు వీళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చింది మనకి నెంబరు? 4ను వీళ్ళు ఒక 4. ఎంత? 8. ఏమండి ఇక్కడ జాగ్రత్తగా 8 మంది అయిపోయారు కదా. 18వ వచనానికి వెళ్ళిపోతాం చూడండి. 18వ వచనం. లేయా నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిన అనుకుని అతనికి ఇస్సాకారు అని పేరు పెట్టాను. మళ్ళా ఇతనికి పిల్లలండి. ఎవరికి? లేయాకి మళ్ళా పిల్లలు పుట్టారు. ఎవరు ఇప్పుడు? ఇస్సాకారు అని చూడండి. ఇస్సాకారు. తర్వాత లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. ఎంతమంది పిల్లలు కన్నది? 6 సొంత సంతానం, 2 దాసి సంతానం. ఎంత చెప్పండి? సూపర్ కదండి. ఇవిడ ఎక్కువ మంది పిల్లల్ని ఎవరిచ్చారు చెప్పండి ఇప్పుడు యాకోబుకి? లేయా. నేను 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిన నా పెనిమిటికి 6 కుమారులు కని ఉన్నాను కనుక అతడు నాతో కాపురం చేయను అనుకుని అతనికి జెబులూను అని పేరు పెట్టాను. నెంబర్ వేసుకోండి. ఇతను కొడుకు. ఓకేనా? ఎంత మొత్తం ఎంత అయినాయి చెప్పండి? 10. ఎంతమంది పిల్లలు వచ్చారు? 10. రైట్. నెక్స్ట్ ఇంకెంత కావాలి ఇప్పుడు మనకి?
ఇద్దరు. నెక్స్ట్ చదివేద్దాం చూడండి. ఆ తర్వాత ఆమె కుమార్తెను కానీ ఆమెకు దేనాను పేరు పెట్టాను. దేనా ఎవరి కుమార్తె? లేయా కుమార్తె. అంటే 6, జాగ్రత్తగా వినండి, 6 మగపిల్లలు, 1 ఆడపిల్ల, దాసి పిల్లలు 2. మొత్తం టోటల్గా ఈవిడ పేరిట సంతానం ఎంత చెప్పండి? ఎంత? 9. 9నా? లెక్క తప్పెట్టామా? 6 అండి, దాసి పిల్లలు 2 అండి, ఎంత? 8. ఈ కుమార్తె ఒకరు 9, అంతే కదా? 9. దాసి పిల్లలు కూడా ఈవిడ కౌంట్లోకే కదా మరి, ఓకేనా? ఈవిడ లెక్క అడుగుతున్నాను నేను, అందరు లెక్క అడగడం లేదు, జస్ట్ ఓన్లీ లేయా లెక్క అడుగుతున్నాను, ఓకేనా? లేయా పిల్లలు లెక్క అడుగుతున్నాను. 6 కన్నాను అంటుంది కదా ఈవిడి, దాసిని పంపించింది. ఆ దాసికి ఎంతమంది పుట్టారు? 2. 6, 2, 8. ఆ తర్వాత 1 కుమార్తె. ఎంతమంది ఇప్పుడు? 9. మొత్తం ఎంతమంది అంటే 12 మంది, ఆడపిల్ల 13 మంది. ఆ 13 మందిలో ఈవిడ కౌంట్ ఎంత ఇప్పుడు? ప్రేమించింది ఎవరిని? ఆవిడ ఎంతమంది కన్నా చెప్పండి? లింగు అంటే 2, మిగతా వాళ్ళు 2 దాసిపిల్లలు. మళ్ళీ 13 మంది కదండి, 12 మంది అబ్బాయిలు, 1 అమ్మాయి, యాకోబు సంతానం, ఓకేనా? క్లియర్ కదా? ఆ తర్వాత చూడండి, కిందకి వెళ్ళేసరికి వాళ్ళిద్దరు పేర్లు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆమె కుమార్తెనికైనా ఆమెకు దేనాను పేరు పెట్టాను. 22. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచిన, అప్పుడు ఆమె గర్భవతి, కుమారుని కని నా నింద తొలగించిన అనుకుని, మరియు ఆమె యెహోవా మొర విని కుమారుని కని నాకు దయచేయను గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. పేరేంటి చెప్పండి ఇప్పుడు? యోసేపు. ఇతను చిన్న కొడుకు అండి, ఇతన్నే బాగా ప్రేమిస్తాడు, ఎందుకంటే చివరిలో పుట్టాడు కదా పాపం. అందులోకి ఇతని మీద లవ్ పుట్టడానికి యాకోబుకి ఇంకో కారణం ఉంది బాగా. ఏంటి కారణం? గారాల పిల్లలకి పుట్టాడు, అందుకే బాగా ప్రేమిస్తాడు ఇతన్ని. ఎవరిని? యోసేపుని. ఈ కుటుంబ చరిత్రలు అండి ఇవన్నీ, ఓకేనా? ఇక్కడతో సంతానాలు అయిపోయాయి, ఓకేనా? అందరి పేర్లు వచ్చాయా? ఓకేనా? ఇక్కడ వరకు ఇది అయింది. ఈ 30వ అధ్యాయం అంతా ఈ పిల్లలు పుట్టడం ఇదంతా జరుగుతుందండి. ఇలా జరిగిన తర్వాత అక్కడి నుంచి ఇతను వెళ్ళిపోవటం, ఎవరు? మామయ్యని మోసం చేయటం, అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఇది చరిత్ర అంతా జరుగుతుంది. చరిత్ర అంతా జరిగిన తర్వాత యాకోబు మొత్తం సంతానాన్ని తీసుకుని అక్కడి నుంచి సర్దుకుని వెళ్ళిపోవటం, బొచ్చు కత్తిరించడం, ఇదంతా జరుగుతుంది. కొంచెం ముందుకెళ్ళేసరికి ఇదే అధ్యాయంలో వెళ్ళిపోతున్నారు. రాహేలు దొంగతనం చేసి వెనకాల బయలుదేరటం, ఇదంతా జరుగుతుంది. ఎక్కడ? 31వ అధ్యాయంలో. 31లోనే లాబాను కుమారుడు మన తండ్రి కలిగిన యావత్తును యాకోబుని తీసేసుకుంటున్నాడని అక్కడ గొడవ రాగానే దేవుడికి వెళ్ళిపోయిన ఆయన ఎక్కడి నుంచి అనగానే ప్రారంభమయ్యాడు, వెళ్ళిపోతున్నాడు, ఓకేనా? అలా వెళ్ళిపోతూ విగ్రహాలను దొంగిలించడం, వెనకాల తరుముకొని రావడం మామయ్య, ఇదంతా జరుగుతుంది. 32వ అధ్యాయానికి వచ్చేసరికి డైరెక్ట్గా వచ్చేసి ఏసావుని కలుసుకుంటాడు. ఇక మధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడు, ప్రయాణం అంతా అయిపోయింది. మధ్యలో ఏసావుని కలుసుకోవడానికి వెళుతున్నాడు. ఈలోపు అందరిని పంపిస్తాడు, ఇతను ఒక్కడో ఆగుతాడు. అందరిని ముందు పంపించాడు, ఎందుకంటే ఏసావు కోపంతో ఉన్నాడు కదా, నన్ను ఏమైనా చంపించేస్తాడేమోనని ముందు దాసీలని పిల్లల్ని అందరిని పంపిస్తాడు. వెనక్కి ఆగిపోతాడు. ఎవరు? యాకోబు. వెనకాల యాకోబు ఆగిపోయిన దగ్గరే దేవదూత వస్తుంది. పెనుగులాడతారంటారు కదా, ఆ పెనుగులాడే సందర్భం ఇదే 32వ అధ్యాయంలో. ఒక్కడు ఉండిపోయి దేవుడికి ప్రార్థన చేసుకున్నాడు, ఏం నా తండ్రి మరి ఏసావు నన్ను ఉంచుతాడా, చంపేస్తాడా అన్నప్పుడు దేవదూత రావటం, దేవదూతతో యాకోబు పోరాడటం, దీవెనలు ఇవ్వటం, ఇదంతా 32వ అధ్యాయంలో జరుగుతుంది. ఏమంటే ఇదంతా అయిపోయిన తర్వాత 33కి వచ్చేయండి. 33కి వచ్చేసరికి యాకోబు కనులెత్తు దూరం నుండి ఏసావును చూడటం, ఏసావు ఎవడు చంపకుండా హక్కును చేర్చుకోవటం, వీళ్ళందరూ కలిసిపోవటం, ఇదంతా జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి యాకోబు ఒక చోట కాపురం పెట్టడం. యాకోబు ఒక చోట కాపురం పెట్టిన తర్వాత ఈ పిల్ల తినగలేదు, మధ్యలో గొడవ. ఎవరు? ఈ దేన ఉన్నది తినగా ఉండగా ఎక్కడో అనిజనులు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏదో ప్రోగ్రాం చూడడానికి వెళ్తుంది, అక్కడ ఒకడు కన్నేస్తాడు. ఆడ దీనాన్ని ఇంటికి రప్పించి పాడు చేసేయటం, తర్వాత అన్నలు వెళ్ళి ఆ పాడు చేసిన వాళ్ళు అందరినీ చంపేయటం. యాకోబు కుటుంబం అంటే గొడవలండి. పిల్లలు మంచోళ్ళు కాదు, కత్తి కట్టేశారు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు అంటే షిమ్యోను, లేవి. వీళ్ళిద్దరు కత్తులు అట్టుకుని వెళ్ళి చెల్లిని పాడు చేశారని పాడు చేసిన వాళ్ళు అందరూ కూడా నరికేస్తారండి, చంపేస్తారు. అక్కడి నుంచి యాకోబు మళ్ళీ పారిపోవడం అంతా జరుగుతుంది. 34వ అధ్యాయం అంతా అదే ఉంటుంది, ఓకేనా? 35వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ బేతేలుకి యాకోబు తిరిగి వస్తున్నాడు. అలా ప్రయాణంలో తాను మొదట ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఆ రాయి నిలబెట్టిన చోటకి తిరిగి రావటం, ఇదంతా కూడా 30వ అధ్యాయంలో జరుగుతుంది. ఇకపోతే యాకోబు పిల్లల లిస్ట్ ఇస్తాడు 23వ వచనంలో. 35, 23 రాసుకోండి జాగ్రత్తగా. 35, 23లో యాకోబు పిల్లల పేర్లు వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ అంతా యాకోబు కుమారులు 12. ఇది అండర్లైన్ చేసుకోండి, సంతానం గురించి క్లారిటీకి ఇక్కడ ఉంటుంది.
యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను 1 నెంబరు, షిమ్యోను 2, 3 లేవి, 4 యోదా, 5 ఇస్సాకారు, 6 జెబులును. వీరు లేయా కుమారులు. ఓకేనా, క్లియర్గా రాస్తున్నాడు చూడండి. వీళ్ళు లేయా పిల్లలు. రాహేలు కుమారుడు యోసేపు, బెన్యామీను. 6 + 1 2 8. తర్వాత రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు అన్నది చూడండి. దాను, నఫ్తాలి 9 10. తర్వాత లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు 18 యాకోబుకు పుట్టిన కుమారులు. లిస్ట్ ఎంత చెప్పండి ఇప్పుడు? 12 మంది పేర్లు వచ్చాయా? 12 మంది పేర్లు వచ్చాయి. ఎవరికి పుట్టారో కూడా చెప్పేశాడు. 6 లేయా కౌంటు, 2 రాహేలుకి 2, ఆ తర్వాత దాసీలకు 1 4. సంతానం అంతా వచ్చింది కదా, మొత్తం 12 మంది. ఓకేనా, వీళ్ళు యాకోబు పిల్లలండి. ఈ 35 అధ్యాయంలో చివరికి వచ్చేసరికి ఇస్సాకు చచ్చిపోతాడు. 35లో చచ్చిపోయాడు ఈయన. తర్వాత 36 వచ్చేసరికి ఏదోము వంశావళి. ఓకేనా, ఏసావు నుండి వచ్చిన సంతానం ఆ ఎదోములు, ఆ ఎదో వంశావళి. ఏసావు కనిన కుమార్తెల్లో ఏమంటే ఇలా పెళ్ళిళ్ళు జరగటం, ఈ వంశావళిలన్నీ విస్తరించడం, ఇదంతా కూడా 36లో ఉంటుంది. ఇక ఇవన్నీ మీకు అర్థమైపోతే చెప్పేస్తాను మామూలుగా. 37వ వచనానికి వచ్చేసరికి యోసేపుని అమ్మేయటం. 37వ అధ్యాయానికి వచ్చేసరికి కళలు వస్తాయి. కళల భావం అన్నలకి చెప్పగానే వాళ్ళకి కోపం వచ్చి యోసేపుని అమ్మేస్తారు. తెలుసు కదా, కళలు కూడా ఎలాంటివి వస్తాయి. కళలు మరి మీరు అందరూ ఎప్పటికైనా నా పాదాల మీద పడతారన్న భావంతో కూడిన కళలు వస్తాయి. వాళ్ళు ఊరుకుంటారేంటి, అసలు చిన్నోడు నా కాళ్ళ మీద పడతారంటే యోసేపు. ఈ కోపంతో అన్న అప్పటికే తండ్రి ప్రేమిస్తున్నాడు, బాగా చొక్కాయలు కుట్టిస్తున్నాడు అని అసలుకే కడుపుమంట. ఆ కడుపుమంటకు తోడు కళల భావాన్ని ఏం చెప్తాడంటే ఎప్పటికైనా మీరు వచ్చి నా కాళ్ళ మీద పడతారంటున్నాడు. వాళ్ళ తప్పులన్నీ తండ్రికి చెప్పేవాడు. ఇక కొరకరాని కొయ్యగా మారిపోయాడు. వీళ్ళకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత అలాగ పాపం అతను అమ్మి వేయబడ్డం, అన్నల్ని తండ్రిని అన్ని. చిన్నోడండి పాపం, చాలా కష్టాలు పడ్డాడు యోసేపు. అక్కడి నుంచి అలాగ అమ్మి వేయబడటం, యోసేపుని అమ్మేశారు. అలాగా ఐగుప్తుకి అలాగ వెళ్ళిపోవటం జరుగుతుంది ఇదంతా. 38వ అధ్యాయానికి వచ్చేసరికి యోధా గోత్రం, యోధా తామారు మధ్యలో జరిగిన సంఘటన ఉంటుంది. మీ అందరికీ తెలుసు కదా. చచ్చిపోయిన తర్వాత కొడుకునేస్తానంటాడు, ఇవ్వడు. మామతో తప్పు చేయటం, యోధా తామారు విషయం ఇక్కడ ఉంటుంది. ఎక్కడ? 38వ అధ్యాయంలో చదువుకోండి, ఇక్కడ పిడుగులు అవుతున్నాను. ఓకేనా, 38లో యోధా తామారు విషయం ఉంటుంది. ఆ తర్వాత 39కి వచ్చేసరికి యోసేపు పోతిఫర్ భార్యల సందర్భం ఉంటుంది. తెలుసు మీకు ఇది అందరికీ. ఆ భార్య, పోతిఫర్ భార్య అన్యాయంగా యోసేపును కోరుకోవటం, యవన కాలంలో ఉండి కూడా ఆవిడ మీదకి వస్తున్న పాపం తన యవన బలాన్ని నిగ్రహించుకుని తప్పు చేయకుండా దేవుడి పక్షాన్ని, ఇది దేవుడి దృష్టికి పాపం అని యోసేపు తనలో ఉన్న నిజాయితీని దేవుని ఎదుట నిలువబెట్టుకోవటం, ఇదంతా 39వ అధ్యాయంలో జరుగుతుంది యోసేపు సందర్భం. అలా మీరు 40వ అధ్యాయానికి వచ్చేసరికి పానదాయకుడు, భక్షకారుడు, ఇతను జైల్లో వేసారు. జైల్లో వేసేసిన తర్వాత వాళ్ళకి కళ వస్తుంది. వాళ్ళ కళ వచ్చినప్పుడు యోసేపు వాళ్ళ కళల భావం చెప్తాడు. ఒరే బాబు, నేను సాయం చేస్తున్నాను కదా, మీరు గొప్పలు అవుతారు, నన్ను బయటికి విడిపించండి అంటే బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మర్చిపోతారు. అది మీకు 40వ అధ్యాయంలో ఉంటుంది. అలా 40వ అధ్యాయం అయిపోయిన తర్వాత 41కి వచ్చేసరికి ఫరోకు కళ వస్తుంది. ఫరోకు కళ వచ్చినప్పుడు కళల భావం ఎవడు చెప్తాడంటే ఎవడికి దిక్కులేదు. అప్పుడు ఆల్రెడీ అధికారులకి కళల భావం చెప్పాడు కదా జైల్లో. వాళ్ళకి గుర్తు వస్తుంది, ఏమండి ఈ కళల భావం చెప్పేవాడు ఒకడు జైల్లో ఉన్నాడు. ఎవరు బాబు వాడు? యూదుడట, బానిసగా ఉంటున్నాడు, జైల్లో ఉన్నాడు. పోతిఫర్ భార్యను ఏదో చేశారట, ఆ కేసు మీద జైల్లో ఉన్నాడు. మా పక్కనే ఉన్నాడు, మా సెల్లో ఉండేవాడు, మాకు కళల భావాలు చెప్పాడంటే అర్జెంట్గా వాడిని పట్టరండి అన్నాడు. ఎవరు? ఫరో, చక్రవర్తి. ఫరో అంతకు ముందు ఉన్నది చక్రవర్తి దగ్గర కాదండి, పోతిఫర్ అని ఒక చిన్న అధికారి. వాడు డైరెక్ట్గా ఇప్పుడు పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? చక్రవర్తి దగ్గర నుంచి పిలుపు రాగానే జైలు నుంచి విడిపించి తీసుకెళ్లారు. నాకు కళ వచ్చింది బాబు, దాని భావం చెప్పనేసరికి ఏమండి పోతిఫర్కి వచ్చిన కళల భావం అంతా కూడా చెప్తాడు. దేవుడు దేశానికి కరువు రాబోతుందని జాగ్రత్తగా ఉండాలి అని. ఏమంటే నిజంగా ఆ కళల భావం చెప్పేసరికి పొంగిపోయండి ఫరో ఏం చేశాడు తెలుసా? తనకున్న కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఎవరికి? ఎక్కడ పడ్డాడు చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడ పడ్డాడు? వెళ్ళి జైల్లో ఉన్నవాడు ఆ దేశం మొత్తానికి ప్రధానమంత్రికి అల్లుడు అయ్యాడు. వెళ్ళి యోసేపు అండి చదివితేనండి అసలు పిచ్చెక్కిపోద్దండి. ఇవన్నీ చదువుతున్నప్పుడు రోమాలు అలా నిలబడిపోయేవాడు. ఏంటండి బాబు, భక్తిలో నిలబెడితే దేవుడు ఇలా నిలబెడతాడా? నువ్వు భక్తిగా ఉండి చూస్తే ఎప్పటికైనా నీ జీవితం ఇలా వెలుగొందుతుందా? గొప్పవాడిని చేస్తాడా దేవుడు అంటే? గొప్పవాడిని చేశాడండి. ఒక జైల్లో ఉన్న బానిస ఎక్కడా, ఇప్పుడు చక్రవర్తికి అల్లుడు ఎక్కడా? చక్రవర్తికి అల్లుడు అంటే రాజ్యం అంతా ఏమైపోవాలి ఆ రోజు? యోసేపుని చూసి ఒకప్పుడు అదే దేశంలో బానిస, ఇప్పుడు ఆ దేశానికి బాస్. ఎవరు? దేనిని బట్టి చెప్పండి? ఇది దేవుడి పైన ఉన్న భయం, భక్తి. అది ఎప్పుడు విడిచిపెట్టకండి.
ఏదో ఏమంటే మన జీవితంలో ఎన్నో జరుగుతాయండి. ఏది జరిగినా మనలో దేవుడు భయం పోకూడదు, దేవుడి పైన మనకున్న భక్తి పోకూడదు. ఎప్పటికైనా దేవుడు మనల్ని నిలబెడతాడు. జైల్లో ఉన్నప్పుడు ఏమైనా కృంగిపోయాడు యోసేపు, ఎప్పటికైనా నా దేవుడు నన్ను విడిపిస్తాడు. విడిపించాడా? విడిపించాడు. మన మధ్యకాలంలోనండి, లేటెస్ట్గా మొన్న ఈ మధ్యకాలంలోనే కాకినాడలో నేను ఒక సభకి వెళ్ళానండి. వాళ్ళకి అన్నయ్యలు, మీకు తెలుసు, ఒకసారి నేను ఇక్కడ ఆరాధనలో కూడా చెప్పాను, వాళ్ళు సువార్తకి వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ఆటో తిరగబడిపోయింది, చాలామంది చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, మెడ ఇరిగిపోయింది, కన్ను పోయాయి. ఇలాంటి వాళ్ళు అందరూ పాపం ఎప్పటి నుంచో వాళ్ళు బాగయ్యారు, ఆపరేషన్స్ అన్నీ అయ్యాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో కృతజ్ఞత కూడి కట్టాలని ఆశ, దానికి థ్యాంక్స్ చెప్పడానికి దేవుడికి. లాస్ట్ టైం ఒకసారి పెట్టారు, నేను మిస్ అయిపోయాను. డాడీ నన్ను వైజాగ్ పిలిచినప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోయాను. వాళ్ళకి అప్పటి నుంచి మనసులో అది ఉండిపోయింది. వాళ్ళ తల్లిగారు, నువ్వేం చేస్తావు తెలియదు నాకు, ఆయన రావాల్సిందే, ఆయనతో కృతజ్ఞత కూడికి కట్టాల్సిందే అని మొన్న పెట్టించినప్పుడు అంటే ఒక మెసేజ్ చెప్పానండి, నెట్లో ఉంది వినండి. ఎవడైనా నాకు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది అన్నవాడండి నిజంగా చాలా తేరిపోతాడండి ఆ మెసేజ్ వింటే. అలాంటి మెసేజ్ చెప్పాను. చెప్పగానే నిజంగా వాళ్ళందరూ శ్రమ కాదండి, కష్టం కాదండి, శ్రమలే కావాలి, కష్టమే కావాలి, దేవుడు మాకు తోడుగా ఉండాలని హత్తుకుపోయారు ఆ మెసేజ్కి. అతను ఒకప్పుడు దేవుళ్ళు బాగా యాక్టివ్గా పనిచేసేటండి. యాక్సిడెంట్ అయ్యి అంగవైకల్యం వచ్చేసింది, నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. మంచం పట్టేశాడు. మంచం పట్టేసిన అతనికి దేవుడు పని చేయాలని చావటం లేదు. అలాగని దేవుడు పని చేయడానికి అవయవాలు సహకరించడం లేదు. ఓ పక్క పిల్లలు, ఏదో పెన్షన్ వస్తుంటే ఆ పెన్షన్తో పిల్లల్ని పోషిస్తున్నాడట. నేను దేవుడు పని చేయలేకపోతున్నాను, ఏంటి మంచం మీద పడిపోయానని నేను చాలా కృంగిపోతున్నాను, మీ మెసేజ్ నన్ను అసలు చాలా ఆదరించిందన్న, నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందని ఓ మెసేజ్ పెట్టాడండి. అప్పుడు నేను అతనికి ఇదే చెప్పాను, ఇప్పుడు చెప్తున్న సందర్భమే. నాయన, జైల్లో పడి కృంగిపోతున్నాడు ఒకప్పుడు యోసేపు, ఆగు నేను ఎప్పటికైనా లేవనెత్తుతానని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఫరో దగ్గర నిలబెట్టి ఫరోకు అల్లుడిని చేశాడు. అదే భక్తి మంచం మీద ఉన్న నువ్వు కోల్పోకు, ఎప్పుడైనా దేవుడు నీతో కూడా ఘనమైన కార్యక్రమాలు చేయించుకుంటాడు. ఎంత బాగుందండి. అలా కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి యోసేపు ఒక ఆదర్శం కాదా? ఆదర్శమే. ఫరోకి అల్లుడైపోయాడు. అల్లుడైపోయిన తర్వాత నిజంగా పిల్లల్ని కన్నాడు. పిల్లల్ని కన్న తర్వాత జరిగింది కాదు, మీరు చాలా బాగున్నాడు యోసేపు. అసలు ఎవడో ఒక రకంగా పెద్ద యజమానుడు అయిపోయాడు. యజమానుడు అయిపోయిన తర్వాత ఇక్కడ కరువు వచ్చింది. ఎక్కడ? అమ్మేశారు కదా అన్నలు. తండ్రి ఉంటున్న దేశంలో, అన్నలు ఉంటున్న దేశంలో కరువు వచ్చింది, ధాన్యం లేదు. ధాన్యం తెమ్మని పంపించారు. ఇప్పుడు ఎక్కడికి? ఐగుప్తుకి, యోసేపు దగ్గరికి. యోసేపు కనిపెట్టేసాడు వీళ్ళ మా అన్నలని. కనిపెట్టేసిన తర్వాత చిన్నది వేసాడు డ్రామా. వాళ్ళకి ధాన్యం ఇచ్చినట్టుగానే ఇచ్చి అందులో కాస్త వెండి ఆడేశాడు. మధ్యలో పట్టుకుంటారు అన్నాడు. పట్టుకున్నారు, మీరు మా వెండి దొంగిలించారు అన్నాడు. దెబ్బకి ఏమండి అధికారం వచ్చి మా వెండి దొంగిలించారేసరికి వీళ్ళ శరణార్థులు ఆహారం పెట్టండి బాబు అని వెళ్ళారు. దొంగతనం కేసు ఫైలైతే ఎలాగుంటా చెప్పండి, గజగజలు ఆడిపోతున్నాడు ఒక్కొక్కడు. కావాలని అన్నం తిరిగి రప్పించుకున్నాడండి. మంచోడు కదండి యోసేపు. నిజంగా యోసేపులో గుణాలండి. అమ్మేశారు కదా అని కోపంతో ఉంటే టప్మని అన్నమని చంపేచ్చా? అతనికి ఉన్న అధికారానికి ఎంతసేపు అండి అన్నాలు చంపేయటం? దేశానికి అధిపతి కదండి, కానీ చంపుకోవాలనుకోలేదు. అన్నలు అంత హింసించినా, అమ్మేసినా, అన్ని శ్రమలు పడ్డా అన్నలను చూడగానే ప్రేమ వచ్చిందండి. నిజంగా యోసేపులో దైవత్వం కనపడుతుందండి. అన్నల మీద ప్రేమతో ధాన్యం ఇచ్చాడు, తండ్రిని రప్పించుకున్నాడు. తర్వాత చదువుకోండి అన్నీ అర్థమైపోతాయి. తండ్రిని రప్పించుకున్నాడు. ఐగుప్తుకు మరలా రెండోసారి ధాన్యానికి పంపించినప్పుడు, మీరు చిన్నోడు ఉంటాడు తీసుకురండి అంటే చచ్చిపోయి ఎక్కడ తెస్తాం, మీ తండ్రిని తీసుకురండి అంటే మొత్తం మీద తండ్రి అన్నలు అందరూ కలిసి వెళ్ళారు. అందరూ కలిసి వెళ్ళినప్పుడు ఏమండి నిజంగా అందరిని హత్తుకున్నాడు. నేను మీ తమ్ముడు అని చెప్పేశాడు. చెప్పే కానీ అందరూ ఏడ్చారు. ముందు భయపడ్డారు, తర్వాత ఏడ్చారు, నేను మేము క్షమించారు, మిమ్మల్ని ఏం చేయను అన్నాడు. అలాగా ఐగుప్తులోనికి వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి. మీరు నేను చెప్తున్న దొంగతనాలు ఇవన్నీ కావాలంటే మీరు 43వ వచనం చదువుకోవాలి. 43వ అధ్యాయం 44వ అధ్యాయంలో ఈ దొంగతనాలన్నీ ఉంటాయి. 45కి వచ్చేసరికి యోసేపు తాను ఎవరో చెప్పేసుకుంటాడు. 45వ అధ్యాయంలో నేను ఎవరినో చెప్పేసుకుంటాను, మీరు భయపడకండి, నేను అధికారిని కాదు, మీ తమ్ముడినే, మీరు అమ్మేశారు కదా, ఈ దేశాన్ని నేను అధికారిని అయ్యాను అని 45లో చెప్పుకుంటాడండి. 45లో చాలా బాగుంటుంది. మీరు ఒక వచనం చదువుతారు, ఎంత బాగుంటుందో. 45:4 చదవండి. అతడు యోసేపు నా దగ్గరకు రండి అని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు ఐగుప్తునకు వెళ్ళుటకు మీరు అమ్మివేసిన మీ సహోదరుడిని యోసేపును నేనే. ఎలాగుంటది? మీరు అమ్మేసిన యోసేపు నేనే అనగా నాలుగు ఎలాగుంటది? గుండెల్లో ఇంత పెద్ద రాయి పడ్డది. అమ్మో మా తమ్ముడా. చూడండి ఆ తర్వాత చూడండి కింద ఎంత బాగుంటుందంటే,
ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనియ్యకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎంత మంచోడండి. మీరేమి ఏమండి, కీళ్ళు కూడా మేలెత్తుకుంటున్నాడండి. నేను ఇక్కడికి మీరు అమ్మేశారు కదా, నాకేదో నేరం చేశారని నేను అనుకోవటం లేదు. మీ ప్రాణాలు నా ప్రాణాలు నిలబెట్టడానికి దేవుడు ముందుగా ఈ దేశానికి నన్ను రప్పించాడు, తర్వాత మిమ్మల్ని రప్పించాడు. మీరు నేను ఒకటే కదా అన్నయ్యలు. ఏమంటే గుండె తరిగిపోద్దండి వీళ్ళ భావాలు, వీళ్ళ ఆలోచనలు. ఏమంటే ఈరోజు ఏ అన్నదమ్ములైనా ఎలాగుంటారు చెప్పండి? ఏ అన్నదమ్ములైనా ఎలాగుంటారా? నిన్న కాక మొన్న వచ్చిన పిల్లుల కోసం గొడవలండి బాబు, పిల్లల కోసం గొడవలు, ఆస్తుల కోసం గొడవలు, తండ్రిని కొట్టేవాడు, తల్లిని కొట్టేవాడు. ఇతను ఎంత గొప్పవాడు చూసారండి. అమ్మేసిన అన్నలు వస్తే ఏం కాదులే బాబు, ఇది మన మంచికే కొరకు జరిగింది, వచ్చేయండి కలిసిపోదాం. అదే నిజంగానండి ఆనందం అండి. ఈ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా ఆనందం వేస్తుంది. 7వ వచనంలో అంటాడు, 7వ వచనంలో మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శాసముగా నిలుపుటకును ప్రాణములతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను, కాబట్టి దేవుడే కానీ మీరు ఇక్కడికి పంపలేదు, నన్ను పంపింది మీరు కాదు. ఎవరంటున్నాడు చూసారండి? వాళ్ళు అమ్మేస్తే దేవుడే పంపాడు అంటున్నాడు. ఎంత మంచోడండి. అంటే దైవ ఉద్దేశాలను ఏమంటే దేవుళ్ళలో ఉన్నవాడు. మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. సూపర్ మాట ఇది, రాసుకోండి అందరూ. మీకు ఎవరి వల్లైనా కీడు జరుగుతుంటే, ఎవరి వల్లనైనా నష్టం జరుగుతుంటే అది మీ మేలుకే జరుగుతుంది. దేవుడు దానిని మీ మేలు కొరకే జరిగిస్తున్నాడు. అతను నన్ను ఏదైనా చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? చేయటం కూడా నీ మేలుకే. అతను నేను ఏదో చేస్తున్నాడు అంటున్నారా? అతను చేయటం కూడా నీ మంచికే. ఈ భక్తి భావాలు మనలోకి వస్తే యోసేపులా తయారవుతాం. మీకు ముందుగా నాకు మంచి కోసమే జరిగింది అంటాడు. ఇది ఎన్నో అధ్యాయం ఇది? ఇప్పుడు 45. అలా 46కి వచ్చేస్తే యాకోబు ఐగుప్తుకి వెళ్ళిపోతున్నాడు. యాకోబు తండ్రిని కూడా రప్పించేసుకున్నాడు. 46లో యాకోబుకి వచ్చేస్తారండి. యాకోబు కూడా వచ్చేసాడు ఐగుప్తుకి. ఆ తర్వాత 47వ అధ్యాయానికి వచ్చేసరికి యోసేపు దగ్గర కూడా చిన్నపాటి కరువు వస్తుంది. ఆ కరువులో నుంచి దేవుడు కాపాడతాడు. యాత్రలు, ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి. అలా మీరు వచ్చేసరికి యాకోబు 147 సంవత్సరాలు. యాకోబు 28 వచ్చినండి, 47, 28 చూడండి. 47, 28 యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఏమండి ఇది అయిపోయింది. ఇలా మీరు తిరుక్కుని వచ్చేస్తే 48వ అధ్యాయానికి వచ్చేయండి. 48వ అధ్యాయానికి వచ్చేసరికి మనషే, ఎఫ్రాయిములు అంటే యోసేపు పిల్లలిద్దరిని కూడా తన వాగ్దాన పుత్రులుగా యాకోబు తీసుకోవటం, ఆశీర్వాదాలు ఇవ్వటం ఇదంతా జరిగిపోద్ది. 49కి వచ్చేసరికి యోసేపు పిల్లలను కూడా తన పిల్లలుగా తీసేసుకున్నాడు. యోసేపు పిల్లలు ఎవరిక్కడ? ఇది గుర్తుపెట్టుకోండి. గోత్రాల గురించి వివరణ వచ్చినప్పుడు ఇది మళ్ళీ అవసరం అవుతుంది. నేను స్పీడ్గా వెళ్ళిపోతున్నాను కానీ మీరు గుర్తుపెట్టుకోండి. 48లో మనస్సే ఎఫ్రాయిములను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, 5వ వచనం, ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే, వీళ్ళిద్దరు కూడా నా బిడ్డలే అని యాకోబు యోసేపు పిల్లల్ని తన బిడ్డలుగా తీసేసుకున్నాడు. వాళ్ళ పేర్లు ఏంటవి? ఎఫ్రాయిము, మనషే. గోత్రాల్లో మీకు ఈ పేర్లు కనబడతా ఉంటాయి. ఇప్పుడు మీ అందరికి బుర్ర వేడెక్కిపోయి ఒక ప్రశ్న వేస్తాను నేను, మీరు బాగా ఆలోచించుకోండి. యాకోబుకి ఎంతమంది పిల్లలు పుట్టారు? ఎంతమంది? 12 మంది. ఇప్పుడు ఇక్కడ ఎంతమందిని తీసుకున్నాడు మళ్ళా ఎక్స్ట్రా? ఎంతమంది మొత్తం? ప్రకటన గ్రంథం చదివినా ఎక్కడ చదివినా మీకు ఎన్ని గోత్రాలు కనపడతాయి? మిగతా 2 ఏమయ్యారు? ఇప్పుడు యాకోబు పిల్లలు 12 అండి. ఇక్కడ తీసుకున్న యోసేపు పిల్లలు 2, 14 కదా. మీరు ప్రకటన గ్రంథంలో రక్షింపబడిన గోత్రాలు ఎన్ని కనపడతాయి అక్కడ? 12. భూభాగాలను పంచేటప్పుడు ఎన్ని గోత్రాలు కనపడతాయి అక్కడ? 12. ఎందుకు? మిగతా 2 ఏవి? గోత్రాలు వివరణ వచ్చినప్పుడు వస్తుంది. ఎవరైనా మిస్ అయిపోయారా? ఈ ప్రశ్న జీవితకాలం ప్రశ్నే మీకు. ఓకేనా? చెప్తాను. అది వివరణ పెద్ద టైం పడుతుంది. ఆ వివరణ ఇస్తాను. ఓకేనా? అది అయిపోయింది. 48 అయిపోయిందా? 49కి వచ్చేసేయండి. 49కి వచ్చేసరికి యాకోబు గారు దీవెనలు ఇవన్నీ, ఏ గోత్రం ఏమైపోతుందో, ఏ కుమారుడు ఎలా భవిష్యత్తులో జరగబోతున్నాడో, ఎవడు ఎలాంటి భవిష్యత్తును అనుభవించబోతున్నాడో దేవుడిచ్చిన దీవెనలన్నీ కూడా 49వ వచనం. 49 అయిపోయిన తర్వాత 49 చివరిలో యాకోబు చచ్చిపోయాడు. ఓకేనా? 49 చివరిలో 33లో యాకోబు చచ్చిపోయాడు. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించడం మంచం మీద తన కాళ్ళను ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు అయిపోయిందండి.
ఇప్పుడు ఇశ్రాయేల్ అయిపోయారు, యాకోబు చచ్చిపోయాడు, ఐగుప్తు దేశంలో వీళ్ళందరూ స్థిరపడిపోయారు. ఇప్పుడు 50వ అధ్యాయానికి వెళ్ళేసరికి యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతని గూర్చి ఏడ్చి అతనిని, కుర్రాడు కదండి యోసేపు, చిన్నోడు కదా, బాగా పెంచుకున్నాడు, తండ్రి చచ్చిపోయేసరికి చాలా కృంగిపోతాడండి. అతనితో పాటు ఐగుప్తులు కూడా ఏడుస్తారు. ఇలా మొత్తం మీద యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఎక్కడికి వచ్చి స్థిరపడిపోయారు? ఇప్పుడు ఐగుప్తులో ఉండిపోయారు. కొద్ది కాలానికి యోసేపు చచ్చిపోయాడు, కొద్ది కాలానికి వీళ్ళందరినీ చేర్చుకున్న ఫరో కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ జాతి ఐగుప్తు దేశంలో హెబ్రీలుగా పిలువబడుతూ ఈ జాతి ఇశ్రాయేలు యొక్క గోత్రాలు అనేవి అలా విస్తరించటం, వేల మంది అవ్వటం స్టార్ట్ చేశారు. ఎక్కడ స్థిరపడిపోయారు వీళ్ళందరూ వచ్చి? ఇప్పుడు ఐగుప్తులో. ఇలా సొంత దేశం ఏది? కనాను దేశం. కరువు రావడం వల్ల ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చిన దేశం ఏది చెప్పండి? కనాను దేశం కదా. నీకు సొంత దేశాన్ని ఇస్తానన్నాడు. అబ్రహాం అక్కడే, ఇస్సాకు అక్కడే, యాకోబు అక్కడే ఉన్నారు. కానీ ఆ దేశంలో కరువు రావడం వల్ల యాకోబు పిల్లలు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో స్థిరపడిపోయారు. పూర్వీకులు అందరూ చచ్చిపోయారు. వీళ్ళందరూ ఇక్కడ విస్తరించడం ప్రారంభించారు. ఇప్పుడు మొత్తం మీద ఇశ్రాయేల్ జాతి అంతా ఎక్కడుంది ఇప్పుడు? అమ్మయ్యా, అయిపోయింది. ఏమైంది ఇప్పుడు? ఆదికాండం అయింది. ఓకేనా? ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు రాయించిన గ్రంథాన్ని నేర్చుకుంటున్నాను తండ్రి, సహాయం చేయండి, తోడుగా ఉండండి. పిల్లలు భోజనం చేసి మిగతా సంగతులు నేర్చుకోవడానికి కృప చేయండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.